महागणपतिं मनसा स्मरामि महागणपतिं మనసా స్మరామి. టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. అలాగే ఈ వారం 10వ తారీఖు నుంచి 16వ తారీఖు వరకు కూడా ఆగస్టు మాసానికి సంబంధించి రెండవ వారం రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్లో ఎటువంటి మార్పు లేదు. ఒక బుధుడి యొక్క వక్రత్యాగం, బుధుడి యొక్క వక్రం మాత్రం కంప్లీట్ అవుతూ ఉంది. అలాగే మిథునంలో గురుడు శుక్రుడు, కర్కాటకంలో రవి బుధులు, సింహంలో కేతువు, కన్యలో కుజుడు, ఇంకా కుంభంలో రాహువు, మీనంలో శని యొక్క సంచారం. ఈ యొక్క గ్రహాల సంచారం ఈ విధంగా ఉంది. చంద్రుని యొక్క గమనం కూడా మనం ఈ వారం చూసినట్టయితే కనుక ఇక్కడ కుంభం, మీనం, మేషం, వృషభం 4 రాశుల మీదుగా చంద్రుని యొక్క రాశి సంచారం కూడా ఉంది. ముఖ్యంగా ఈ రాశి ఫలాలు ద్వాదశ రాశుల వారికి సంబంధించి ఈ వారం మెయిన్గా ఏం జరగబోతుంది, ఈ వారంలో దేని మీద ఎక్కువ స్ట్రెస్ లేకపోతే ఏ విషయాల్లో ఎక్కువ ఎలివేట్ అవుతుంది అనేది మనం వీక్లీలో డిస్కస్ చేసుకుందాం. అలాగే మంత్లీకి సంబంధించి మంత్లీ రాశి ఫలాల్లో మాత్రం మాస ఫలితాల్లో ఇక ఫైనాన్సు, హెల్త్, జాబు, సో మ్యారేజ్ లైఫ్ అండ్ షేర్స్, ఇన్వెస్ట్మెంట్స్, ఇంకా బిజినెస్ ఇలాంటివన్నీ కూడా మనం ఎలివేటెడ్గా మంత్లీ రాశి ఫలాలు మాస ఫలితాల్లో చెప్పుకుందాం. సో మెయిన్గా ఈ వారం ద్వాదశ రాశుల వారికి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయంటనేది ఇప్పుడు చూద్దాం. మేషరాశి వారికి సంబంధించి చూద్దాం. మేషరాశి వారికి తృతీయంలో శుక్రుడు, చతుర్థంలో బుధుడు, షష్టమంలో కుజుడు, లాభంలో రాహువు, 4 గ్రహాల యొక్క అనుకూలత మేషరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. సో అలాగే తృతీయంలో శుక్రుడి యొక్క సంచారం ఈ రాశి వాళ్ళకి సంబంధించి చాలా వరకు కూడా కొంచెం మీ కొలీగ్స్తో కావచ్చు, అండ్ సోషల్ సర్కిల్లో కావచ్చు, సోషలైజ్డ్గా అందరితో కూడా సమ్ ప్లెజెంట్ రిలేషన్షిప్ మెయింటైన్ చేసేటట్టు, అందరితో కూడా కొంచెం ప్లెజెంట్గా మీరు సోషలైజ్డ్గా ఉండేటట్టు ఈ యొక్క శుక్రుడి యొక్క సంచారం తృతీయంలో బాగా యోగిస్తుంది. అర్ధాష్టమంలో బుధుడి యొక్క వక్రం కూడా ముగిసింది ఈ వారంతో. కాబట్టి ఇక స్థిరాస్తులు, ఫిక్స్డ్ అసెట్స్కి సంబంధించి లావాదేవీలు, కొనుగోళ్లు, అమ్మకాలు, సో వీటికి సంబంధించిన విషయాల్లో మీకు చాలా వరకు కూడా డొమెస్టికల్గా ఇంటికి సంబంధించి కావచ్చు, అండ్ స్థిరాస్తులకి సంబంధించి వాహనాలకి సంబంధించిన విషయాల్లో కావచ్చు, కొనుగోలు అమ్మకాలు ఏవైనా సరే వీటిల్లో ఉన్న అనేకమైన క్వశ్చన్ మార్క్స్ ఏమన్నా ఉంటే ఒక క్లారిటీ అనేది రావటం ఇక్కడ మనం గమనించవచ్చు. ఇక షష్టమంలో కుజుడి యొక్క సంచారం చాలా వరకు కూడా ఈ రాశికి రాశ్యాధిపతి కుజుడే ఇక్కడ షష్టమ స్థాన సంచారంలో ఉంటున్నారు. కాబట్టి తప్పకుండా కుజుడు శత్రు విజయాన్ని మీకు కలిగించే విధంగా షష్టమ స్థానంలో ఉపయోగపడుతుంటారు. ఏలినాడ్సి నడుస్తున్న వేళ ముఖ్యంగా రాహు లాభస్థానంలో ఉండటం మేషరాశి వాళ్ళకి చాలా వరకు కూడా ఇది ఒక ప్లస్ పాయింట్. సో ఇక 11, 12, 1, 2 స్థానాల మీద నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. ఆది, సోమ, గురు, శుక్ర 4 రోజులు కూడా మేషరాశి వారికి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం లాభస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది రాశి వాళ్ళకి. సో చాలా వరకు మీకు వస్తున్న పరిస్థితుల రీత్యా నూతన పరిచయాలు పెంచుకోవటం కానీ, అలాగే కొంతమంది వ్యక్తులని మీ సర్కిల్ని పెంచుకోవడం కానీ, మీ ఫ్రెండ్ సర్కిల్ని పెంచుకోవడం కావచ్చు, కొంతమందిని కలవటం కావచ్చు, నూతన పరిచయాలు కావచ్చు, ఇవన్నీ కూడా మేషరాశి వారికి అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. అయితే ఈ వారం మంగళ, బుధవారాల్లో హెక్టిక్గా జాబ్లో కావచ్చు, జాబ్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఆరోగ్యపరమైన విషయాల్లో కావచ్చు, ఒక రకమైన స్ట్రెస్ని మాత్రం మేషరాశి వాళ్ళు ఇక్కడ ఫీల్ అయ్యే ఆస్కారాలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మంగళ, బుధవారాల్లో ఎక్కువ స్ట్రెయిన్, ఎక్కువ స్ట్రెస్ ఈ మేషరాశి వారికి ఎలివేటెడ్గా కనిపిస్తూ ఉంది. కాబట్టి చాలా వరకు కూడా ఇక్కడ ఎక్స్పెన్సెస్ విషయంలో సో నెమ్మదిగా చిన్నపాటి ఖర్చులు అనేవి కొంచెం స్టార్ట్ అవుతూ ఉండటం ఈ రాశి వాళ్ళు గమనించవచ్చు. అది దేని రీచ్ అయినా కావచ్చు, ఏదన్నా ఈఎంఐ రీచ్ కావచ్చు, లేకపోతే బిజినెస్లో పెట్టే పెట్టుబడి ప్రాఫిట్ని పెట్టుబడిగా పెట్టడం గురించి కావచ్చు, ఫ్యామిలీ విషయాల్లో వచ్చే కొన్ని ఖర్చులు కావచ్చు, ఇలాంటివి ఏమైనా సరే కొన్ని ఎక్స్పెండిచర్స్ అనేవి
లాంగ్ రన్గా కొన్ని మొదలవబోతూ ఉన్నాయన్న సిమ్టమ్స్ ఈ రాశి వాళ్ళకి మాత్రం అర్థమవుతుంది. అలాగే గురు శుక్రవారాలు చూస్తే రాశిలోనే చంద్రుని యొక్క సంచారం, ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూసినప్పుడు రాశిలో చంద్రుని యొక్క సంచారం ఉండడం గురు శుక్రవారంలో. బట్ ఇక్కడ కుజశనుల యొక్క సమసప్తం అనేది నడుస్తూ ఉంది. ఇక్కడ మీకు మీ ప్రొఫెషన్కి మధ్య డైలీ రొటీన్ వర్క్లో మాత్రం ఒక స్ట్రెస్, దానిలోనే మీకు వస్తున్న హర్డిల్స్, అవరోధాలు కావచ్చు, ఆటంకాలు కావచ్చు, చికాకులు కావచ్చు, అది మనుషుల రూపంలో అయినా ఆరోగ్యం రూపంలో అయినా ఎలా అయినా సరే ఈ డైలీ రొటీన్ వర్క్ మాత్రం కొంచెం ఈ శనికుజుల యొక్క సమసప్తం వల్ల కొంతవరకు మీకు కొంత ఇరిటేటివ్గా మీ డైలీ రొటీన్ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఆరోగ్యానికి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూ కొంచెం ఎక్కువ కేర్ ఉండాల్సిన అవసరం మేషరాశి వారికి ముఖ్యంగా కనిపిస్తూ ఉంది. ఇక వారాంతానికి చూస్తే కనుక ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఈ రాశి వాళ్ళకి ద్వితీయంలో చంద్రుడు ఉండటం మేషరాశి వారికి సంబంధించి మెయిన్గా ద్వితీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. బట్ ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా రాశికి చూస్తే తృతీయ స్థానంలో ఉంటా ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ కొన్ని షార్ట్ జర్నీస్ లాంటివి ఉండటం కావచ్చు ఈ రాశి వాళ్ళకి. సో అలాగే ఎక్కువ కమ్యూనికేషన్ చేయాల్సి వచ్చే ఆస్కారాలు, కమ్యూనికేషన్ కూడా కొంచెం ఎక్కువగా ఉండే ఆస్కారాలు మేషరాశి వారికి వారం కనిపిస్తూ ఉన్నాయి. సో అలాగే రైటర్స్, సింగర్స్, ఆర్టిస్టిక్ టాలెంట్స్, ఈ కళాకార రంగంలో ఉన్న వాళ్ళకి ఏవైతే ఉంటాయో వాళ్ళకి కొంచెం ఈ గురు శుక్రుల యొక్క కంజంక్షన్ ఏదైతే తృతీయ స్థానంలో ఉందో మీడియా ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, సేల్స్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి అండ్ ఇంటర్వ్యూస్ అటెండ్ అయ్యే వాళ్ళకి, సో ఈ గురు శుక్రుల యొక్క కాంబినేషన్ ఓకే కొంతవరకు కొంచెం బెటర్ రిజల్ట్స్ని ఇస్తూ ఉంటుంది. బట్ ఇక్కడ మాత్రం మీరు ఎంత కష్టపడితే, ఎంత ఎఫర్ట్ పెడితే దానికి తగ్గ లక్, దానికి తగ్గ ఫార్చ్యూన్ మాత్రమే మేషరాశి వారు పొందగలుగుతూ ఉంటారు. వీళ్ళకి ఓవరాల్గా ఇక్కడ ఉన్న ఒకే ఒక విషయం ఏంటంటే శని యొక్క సంచారం ఏమిలో ఉంటాం అండ్ అర్ధాష్టమంలో రవి ఉంటాం. ఈ శని యొక్క సంచారం ఏ స్థానంలో నడుస్తూ ఉండడం ఇందాక మనం చెప్పుకున్నట్టు ఓవర్ స్ట్రెస్ ఆర్ ఎక్స్పెండిచర్స్ ఇండికేట్ అవుతూ ఉన్నాయి. కాబట్టి తప్పకుండా మేషరాశి వాళ్ళు ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటా నిత్యం నీలాంజన సమాభాసం చదువుకుంటూ ఉండడం మంచిది. అలాగే అర్ధాష్టమ రవిదోషం కూడా నడుస్తూ ఉంది. కాబట్టి అర్ధాష్టమ రవిదోషం వల్ల చాలా వరకు ఏదో కోల్పోయిన ఫీలింగ్ వస్తూ ఉంటుంది వీళ్ళకి. సో అది ఊరికే చిన్న విషయాలకి మనం అంతలా ఆలోచించేసి ఇది పెద్ద పర్మనెంట్గా వచ్చే ప్రాబ్లం కూడా కాదు. బట్ ఏంటంటే డొమెస్టికల్గా వస్తుంది, ఇంటి పరంగా, ఇంటి కుటుంబ సభ్యుల విషయాల్లోనూ ఏదైనా మీ మనశ్శాంతిని కొంచెం తగ్గించడంలో, అంటే ఇక్కడ మీరు లెస్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ జాబ్, మోర్ కాన్సన్ట్రేషన్ ఆన్ యువర్ డొమెస్టికల్ ఇష్యూస్. సో ఉద్యోగం కంటే ఇంట్లో వచ్చే సమస్యలను మీరు ఫస్ట్ సాల్వ్ చేసుకోవాల్సి వస్తూ ఉంటుంది. కాబట్టి ఈ అర్ధాష్టమ రవిదోషాన్ని కూడా జపా కుసుమ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం కూడా చదువుకోవటం ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. వృషభ రాశి వారికి సంబంధించుద్దాం. వృషభ రాశి వారికి ద్వితీయంలో గురుడు, ద్వితీయంలో శుక్రుడు, తృతీయంలో రవి, దశమంలో రాహువు, లాభంలో శని, మొత్తంగా 5 రకాల యొక్క అనుకూలత, 5 గ్రహాల యొక్క అనుకూలత ఈ యొక్క వృషభ రాశి వారికి మెయిన్ కనిపిస్తూ ఉంది. దీనిలో గురు శుక్రుల యొక్క యుతి ధనస్థానంలో ఆర్థికపరమైన విషయాల పట్ల, ఫైనాన్షియల్ విషయాల్లో చాలా వరకు కూడా వృషభ రాశి వారికి మంచి ప్లస్ పాయింట్ కనిపిస్తూ ఉంది. అలాగే రవి కూడా 3 నెలల తర్వాత తృతీయ స్థాన సంచారం తప్పకుండా వృషభ రాశి వారికి ఆరోగ్యపరమైన విషయాల్లో చక్కగా కొంత ఉపశమనం కలుగుతూ ఉండటం, ఆరోగ్యం కొంచెం మెరుగుపడుతూ ఉండటం, అలాగే అమితమైన పరాక్రమ స్థానంలో ఈ రవి ఉండటం వల్ల ఏదైతే విషయం గురించి మీరు ఎక్కువగా ప్రయత్నం చేస్తుంటారో ఆ విషయంలో అంత కష్టపడకుండా సునాయాసంగా మీకు ఆ పని అవగొట్టేటట్టు రవి మీకు చక్కగా పాజిటివ్ రిజల్ట్స్ ఇస్తూ ఉన్నారు. అలాగే రాహు యొక్క సంచారం దశమ స్థానంలో తప్పకుండా ప్రొఫెషన్ వైజ్గా వృషభ రాశి వారికి చాలా మంచి అనుకూలమైన ఫలితాన్ని మనకి అక్కడ ఇస్తూ ఉంది. శని కూడా లాభస్థానంలో ఉన్నారు, చక్కగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మంచి అనుకూలమైన ఫలితాన్ని శని కూడా ఇస్తూ ఉన్నారు. ఈ రాశికి మెయిన్గా 10, 11, 12, 1 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, మంగళ, బుధ, శని, మొత్తంగా 5 రోజులు వృషభ రాశి వారికి చక్కగా మంచి అనుకూలమైన కాలంగా మనం చెప్పచ్చు. దశమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. ఈ రాశి వాళ్ళు ఎవరైతే ఉంటారో వృషభ రాశి వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలకై చూసే వాళ్ళకి మాత్రం చాలా వరకు చాలా మంచి రిజల్ట్స్ అనేవి వృషభ రాశి వాళ్ళు గమనించవచ్చు.
ఆల్రెడీ ప్రొఫెషన్లో ఉన్నవాళ్ళు, మంచి ఎక్స్పీరియన్స్డ్ ఉండి వాళ్ళకి కొంచెం ఆఫీస్లో గుర్తింపు రికగ్నైజేషన్ ఉన్నవాళ్ళు అయితే వాళ్ళకి ఇక చక్కగా మంచి యూనిక్ లెవెల్లో వాళ్ళకి ఒక మంచి పొజిషను, సో వాళ్ళని ఫ్రీగా ఏదైనా ఒక పనికి అప్పచెప్పేయటం అలాంటివి మంచి సమ్ పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వృషభ రాశి వారికి కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ఈ రాశికి మంగళ బుధవారాల్లో మనం చూస్తే కనుక లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ రాశికి వీళ్ళు ఏదైతే మెయిన్గా ప్రమోషన్స్ గురించో, ట్రాన్స్ఫర్స్ గురించో, అలాగే శాలరీ హైక్స్ అండ్ ఇంక్రిమెంట్స్ గురించి ట్రై చేస్తూ ఉంటారో అలాంటి వాటి విషయాల్లో కూడా ఉద్యోగ పరిస్థితుల రీత్యా వీళ్ళకి కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వృషభ రాశి వారికి కొంత కనిపిస్తూ ఉంటాయి. అలాగే శని యొక్క లాభస్థాన సంచారం కూడా మీ ప్రాజెక్ట్లో కావచ్చు, మీ టీంలో కావచ్చు, మీరు చేసే వర్క్లో కావచ్చు, మీ ఫ్రెండ్ సర్కిల్లో కావచ్చు, సో కొన్ని మార్పులు చేర్పులు, కొన్ని మార్పులు అనేవి జరుగుతూ ఉండే అవకాశం ఉంది. అలాగే గురు శుక్రవారాల్లో ఇక్కడ మనం చూస్తే కనుక ఈ రాశికి వ్యయ స్థానాల్లో చంద్రుని యొక్క సంచారం. సో వృషభ రాశి వారికి వ్యయంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం మెయిన్గా ఇన్వెస్ట్మెంట్స్ విషయంలోనూ, సంతానపరమైన విషయాల్లోనూ ఈ రాశి వాళ్ళకి కొంత అనుకూలత తక్కువగా ఉంది. అలాగే ఏదైతే మీరు మీ క్రియేటివ్ ఈ వారం మీకు ఏదైనా వర్కప్ చెప్తే ఆ వర్క్లో మీరు చూపించే క్రియేటివిటీ విషయాల్లో కానీ, దాని నుంచి మీరు పొందాల్సిన అవుట్పుట్లో కానీ, రావాల్సిన డబ్బుల్లో కానీ, సో వీటన్నిటిలో కూడా కొంత అనుకున్నంత మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్నంత ఫలితాలు అనేది ఉండే ఆస్కారాలు కొంచెం తక్కువ ఉన్నాయనే చెప్పాలి. ఇక వారాంతానికి మనం చూస్తే కనుక రాశిలోనే చంద్రుని యొక్క సంచారం. రాశిలో చంద్రుని యొక్క సంచారం, చంద్రుడు ఈ రాశి వాళ్ళకి ఇక్కడ చూస్తే కనుక ఈ రాశికి అధిపతి అయిన శుక్రుడు కూడా ద్వితీయంలో ఉన్నాడు. ఇందాక మనం చెప్పుకున్నట్టు రెండు శుభగ్రహాలు గురు శుక్రులు ఇద్దరు కూడా ఆర్థికపరమైన విషయాల్లో ధనస్థానంలో, వాక్స్థానంలో, కుటుంబ స్థానంలో ఉన్నాయి కాబట్టి శుభగ్రహాలు రెండు కూడా చాలా వరకు కూడా ఆర్థికపరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ పరమైన విషయాల్లోనూ, రుచికరమైన భోజనం చేసే విషయంలో కావచ్చు, చాలా షడ్రూపేతమైన అంటే చాలా అన్ని రుచులు కలిసిన ఆహారాన్ని స్వీకరించే విషయంలో కావచ్చు ఈ రాశి వాళ్ళకి చాలా పాజిటివ్ రిజల్ట్స్ అనేవి ఇక్కడ కనిపిస్తున్నాయి. అలాగే ఫ్యామిలీ ఎన్విరాన్మెంట్లో కూడా, కుటుంబ పరమైన విషయాల్లో కూడా, ఫ్యామిలీ పరమైన విషయాల్లో కూడా ఈ గురు శుక్రుల కలయిక వల్ల కొంతవరకు సమ్ ప్లెజెంట్నెస్, ఫ్యామిలీలో సమ్ ప్లెజెంట్నెస్ అనేది కొంత ఆనందదాయకంగా ఎక్కువ అంటే అగ్రెసివ్నెస్, కోపావేశాలు లేకుండా కొంచెం ప్లెజెంట్గా ఫ్యామిలీని ఉంచుకునే ఉద్దేశంతో చక్కగా మీరు ముందుకు వెళ్ళడం జరుగుతుంది. అలాగే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూస్తే పంచమంలో కుజుడు ఉన్నారు, అలాగే అర్ధాష్టమంలో కేతు ఉన్నారు. ఈ రెండు కూడా మెయిన్గా ఏంటంటే ప్రస్తుతం ఉన్న పొజిషన్లో ఇక్కడ ఫిక్స్డ్ అసెట్స్ మీద కానీ, ల్యాండ్స్ మీద కానీ, సేల్స్ అండ్ పర్చేజెస్ విషయాల్లో, వాహనాలు కొనుగోలు కావచ్చు, ఇంకేదైనా భూమి కొనుగోలు కానీ, ఇతరత్ర ఏదైనా సరే వాటి విషయాల్లో అనుకూలతలు అనేవి మాత్రం కొంచెం తక్కువ ఉంటూ ఉంటాయి. అంటే పెట్టిన పెట్టుబడికి అంత సాటిస్ఫాక్టరీ రిజల్ట్స్ అనేవి కొంచెం తక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఈ అర్ధాష్టమంలో కేతు అలాగే పంచమంలో కుజుడు, రెండింటి కుజకేతువులు ఇద్దరికి కూడా ఆ సుబ్రహ్మణ్య స్వామి అధిపతి కాబట్టి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన, సుబ్రహ్మణ్య కరావలంబ స్తోత్రం, ఆయన ఆరాధన మీకు ఎంతవరకు చేసుకుంటే వృషభ రాశి వారికి చక్కగా అంత మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మీరు పొందే ఆస్కారాలు ఉన్నాయి. మిథున రాశి వాళ్ళకి సంబంధించి చూద్దాం. మిథున రాశి వారికి రాశిలో శుక్రుడు, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కేతువు, మొత్తం 3 గ్రహాల యొక్క అనుకూలత మిథున రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే రాశిలో శుక్రుడు యొక్క సంచారం, ద్వితీయంలో బుధుడు, తృతీయంలో కేతువు. సో ఏదైనా ఈ రాశికి మెయిన్గా మంచి మిత్రుడు శుక్రుడు రాశిలో ఉన్నారు. సంతానానికి సంబంధించిన విషయాల్లోనూ, పిల్లలతో మీరు స్పెండ్ చేసే విషయాల్లో కావచ్చు, కొంత షేర్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా కొంతవరకు కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అనేవి వీళ్ళు చూసే ఆస్కారాలు ఉన్నాయి. శుభగ్రహాలు రెండు గురు శుక్రులు ఇద్దరు కూడా చక్కగా ఈ రాశి వాళ్ళకి ఆప్టిమిస్టిక్ ప్లానెట్ గురుడు, అలాగే ఇక్కడ మంచి ప్లెజర్ ప్లానెట్ శుక్రుడు ఇద్దరు రాశిలో ఉండటం వల్ల కొంతవరకు ఎనీ టెన్షన్స్ ఉన్నా కూడా మిథున రాశి వాళ్ళు కొంచెం ప్లెజెంట్గా, ఆప్టిమిస్టిక్గా మీరు ఆలోచించే మైండ్ని కొంచెం అంత స్ట్రెస్ లేకుండా ఎప్పటికప్పుడు కొంచెం న్యూట్రల్గా ఉంచుకునే అవకాశం ఇక్కడ కనిపిస్తూ ఉంది.
అలాగే ఈ రాశికి రవి ఒక పక్కన ఆర్థికపరమైన ఖర్చులు తీసుకొస్తున్నాడు, ఫ్యామిలీ పరంగా చిన్నపాటి ఇష్యూస్ కావచ్చు, ఫైనాన్షియల్ డ్రైనేజ్ కావచ్చు. బట్ బుధుడి యొక్క రిట్రగ్రేషన్ ఎప్పుడైతే ఇక్కడ కంప్లీట్ అయ్యి ఈ వారం చక్కగా ఆయన స్టెబిలైజ్డ్గా ద్వితీయ స్థానంలో ఉన్నారో తప్పకుండా ఆర్థికపరమైన విషయాల్లో, ఫైనాన్షియల్ పరమైన విషయాల్లో ఒక పక్క ఖర్చు అవుతున్న డబ్బులకి తగ్గట్టు మళ్ళీ ఆ డబ్బులు ఎలా రీప్లేస్ చేయాలి, అది తిరిగి దాన్ని ఎలా సంపాదించుకోవాలి అనే విషయంలో ఎక్కువ స్పీకింగ్, ఎక్కువ మాట్లాడటం, ఎక్కువ మాట్లాడాల్సి రావటం. అంటే ఈ వాయిస్ రిలేటెడ్ ఫీల్డ్స్లో ఉన్న వాళ్ళకి ఇది మంచిదే. మళ్ళీ వాయిస్ రిలేటెడ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే ఏదైనా ప్రీవియస్గా ముందు మనం సెలవు తీసుకోవాలి అంటే ఇప్పుడు ఆ వారం రోజులు పని చేయాలి కదా, అలాగా అంత వర్క్ని మీరు ముందే చేయాల్సి వస్తూ ఉంటుంది. అంటే వాయిస్తో మాత్రమే ఎక్కువ వాయిస్ని యూజ్ చేయాల్సి వస్తుంది అనే చెప్పటం. అలాగే ఈ రాశికి తృతీయంలో కేతువు చక్క పరాక్రమ స్థానంలో కేతు యొక్క సంచారం. కేతు కూడా పరాక్రమ స్థానంలో బాగా యోగిస్తారు. అలాగే మిథున రాశి వారికి 9, 10, 11, 12 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. సో వారం ప్రారంభంలో చూస్తే భాగ్యస్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం. కానీ ఈ రాశి వాళ్ళకి ఎంత వచ్చినా ఖర్చు అయిపోతూ ఉండటం. సో చాలా వరకు కూడా ఏది నిలవట్ల, మనకు వచ్చింది సంపాదన వచ్చినట్టు ఎక్కడ కూడా మనకు రూపాయి మిగలకుండా అలా వెళ్ళిపోతుందన్న ఫీలింగ్ మాత్రం ఉంటుంది. సో చాలా వరకు హైయర్ ఎడ్యుకేషన్ గురించి, ఫారెన్ ట్రావెల్స్ గురించి వీళ్ళు ప్రయత్నాలు అనేవి చేస్తూ ఉంటారు. మెయిన్గా ఉద్యోగ ప్రయత్నాల్లో కూడా వీళ్ళకి సంబంధించి ప్రస్తుతం కొంతవరకు ఎంత కష్టపడుతున్నా, నూతన ఉద్యోగానికి ట్రై చేస్తున్నా లక్ రావట్లేదునో, లేకపోతే చేసే ఉద్యోగంలో అర్థమైపోయింది ఇంకా మనకి ఇలాగే ఉంటుంది, కొంచెం స్లో మూమెంట్గానే ఉంటుంది ప్రొఫెషన్ మనకి ఇంకా అన్నట్టుగా పరిస్థితులు మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. సో ఇది మంగళ బుధవారాల్లో మెయిన్ ఏంటంటే ఇటు ఉద్యోగపరంగా వచ్చే ఈ రకమైన స్ట్రెస్ అండ్ ఒక పక్క డొమెస్టికల్గా ఇంటి నుంచి వచ్చే ప్రెషర్ ఈ రెండు మిక్స్ అయ్యి కొంత ఫ్రస్ట్రేషన్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. అది శని కుజుల యొక్క సమసప్తమం వల్ల జరుగుతూ ఉంది. కాబట్టి డొమెస్టికల్ ఎన్విరాన్మెంట్ని ప్రెజెంట్గా ఉంచుకుంటే, అంటే ఇంట్లోనే మనం అని చెప్పి అరుచుకుంటూ వెళ్ళాం అనుకోండి, సో ఆల్రెడీ అది ప్రొఫెషన్లో దాని ఎఫెక్ట్ పడుతుంది. అండ్ ఇంటి నుంచి వెళ్ళటమే మనం మొహం మార్చుకుంటా, ఇంట్లో నుంచి వెళ్ళటమే ఇంట్లో వాళ్ళతో కొంచెం చిన్నవాటి డిస్టర్బెన్స్ పెట్టుకుంటూ వెళ్తే అది ప్రొఫెషన్లో ఎక్కువ దానికి ఇంపాక్ట్ కనిపిస్తుంది. కాబట్టి ఇటు డొమెస్టికల్ హోమ్ని అటు ప్రొఫెషన్ని రెండు కూడా డిస్ప్యూటేటివ్ కాకుండా, అంత గొడవగా కాకుండా కొంతవరకు బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేయాలి. కాబట్టి వస్తుంది, చెప్పినంత ఈజీ కాదు కానీ శని కుజుల సంసప్తం వల్ల రెండింటి నుంచి ప్రెషర్ వస్తుంది. ఇక గురు శుక్రవారాల్లో మనం చూసినట్టుగా లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం. బట్ ఈ రాశికి బేరింగ్ ఏంటంటే ఆ యొక్క కుజుడు కూడా అర్ధాష్టమంలో ఉంటాం. మెయిన్గా వాహనాలు నడిపే విషయంలో కావచ్చు, ఆ వాహనాల కండిషన్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఏదో తెలియని అబ్స్టైకిల్ అనేది క్రియేట్ అవుతూ ఉంటుంది. సో ఇప్పుడే రావాలా రిపేరు అన్నట్టు, లేకపోతే ఏదైనా ఇంట్లోనో ఇంటికి సంబంధించో, గృహానికి సంబంధించో, వాహనానికి సంబంధించో, మదర్కి సంబంధించో, ఇలా ఏదో ఒక విషయంలో ఏదో ఒక సమస్య అనేది ఇంటి పరంగా మాత్రం వస్తూ ఉంటుంది. సడన్ అది ల్యాండ్ అండ్ ప్రాపర్టీ విషయంలో కూడా కావచ్చు. అంటే ఇన్ కేసు ఎవరికన్నా అలాంటివి ఉంటే మహార్దశలు అంతర్దశలు నడుస్తూ ఉంటాయి. సో అలాగే వారాంతానికి చూసినట్టుదే కనుక చంద్రుడి యొక్క వ్యయస్థాన సంచారం నడుస్తుంది. బట్ ఆ రాశి శుక్రుడు రాశిలో ఉన్నారు. బట్ ఏంటంటే వారాంతానికి మాత్రం చాలా కొంతవరకు ఎక్కువ స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ అనేది వారాంతానికి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. ఈ మిథున రాశి వాళ్ళకి మెయిన్గా మనం చెప్పుకున్నట్టు ఈ అర్ధాష్టమ కుజదోషము, ద్వితీయంలో రవి, ఈ రెండు కూడా అటు 4th హౌస్ ఇస్ డొమెస్టికల్ హౌస్ అండ్ సెకండ్ కూడా ఫ్యామిలీ. సో ఈ 5 ప్లానెట్స్ రెండు కూడా కుటుంబం లేకపోతే డొమెస్టికల్ పీస్ ఈ రెండిట్లో ఉన్నాయి. కాబట్టి గృహపరమైన విషయాల్లో కొంచెం ప్లెజెంట్నెస్ని మెయింటైన్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో కూడా ఇంటిని కుటుంబానికి సంబంధించి, గృహానికి సంబంధించిన విషయాల్లో ఎంత మీరు కామ్గా ప్లెజెంట్గా ఉంటే అంత మంచిది. సో కాబట్టి మిథున రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా ఈ రెండింటి మీద ఎఫెక్ట్ కనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ ధరణీ గర్భ సంభూతం, జపా కుసుమ సంకాసం, ఈ రెండు నవగ్రహ శాంతి మంత్రాలు, రవికి కుజుడికి ఈ రెండు నవగ్రహ శాంతి మంత్రాలు చేసుకోవటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి సంబంధించి వారం.
కర్కాటక రాశి వారికి సంబంధం చూద్దాం. కర్కాటక రాశి వారికి సంబంధం చూస్తే కనుక వీళ్ళకి తృతీయంలో కేతువు, వ్యయంలో శుక్రుడు, 2 గ్రహాల యొక్క అనుకూలత కర్కాటక రాశి వారికి ఇక్కడ కనిపిస్తుంది. పరాక్రమ స్థానంలో చక్కగా ఈ కుజుడు లాంటి గ్రహం చాలా వరకు వీళ్ళకి మంచి సపోర్ట్ని ఇస్తుంది. మార్స్ ఇస్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. థర్డ్ హౌస్ అనేది జనరల్గా ఈ పరాక్రమ స్థానంలో కుజుడి యొక్క సంచారం అంటే ఇక్కడ అష్టమ రాహు నడవడం ఇవ్వండి, అష్టమ శని అయిపోయాక అష్టమ రాహు లేకపోతే ఎక్కువ గ్రహాలు యోగించకపోవటం, ఎలాంటి సిచ్యువేషన్లో అయినా ఒక మంచి విల్ పవర్ని మనం కలిగి ఉంటే ఓకే ఐ విల్ ఫేస్ ఇట్, తప్పకుండా నేను వచ్చేదాన్ని ఫేస్ చేయగలను అనుకునే ఒక రకమైన దృఢ సంకల్పం అనేది మనలో ఉంటే ఆ విల్ పవర్ ఎటువంటి సమస్య అయినా అసలు ముందు మన దాకా రాకముందే మనం ఇదైపోయే కంటే అసలు మన దాకా రాకముందే అది ఆగిపోవచ్చు కూడా చెప్పలేము. సో కాబట్టి వచ్చేదాకా పోరాడే ఆస్కారం చక్కగా కర్కాటక రాశి వాళ్ళకి తృతీయంలో కుజుడు ఇస్తున్నాడు అక్కడ. అలాగే కొంతవరకు శుక్రుడి యొక్క సంచారం కూడా అటు 1000 స్థానంలో ఉందనుకోండి. బట్ ఏంటంటే మీకు నచ్చిన విషయాల మీద ఏదైతే మీకు నాకు ఇది మానసిక సంతోషాన్ని ఇస్తుంది అనుకుంటారో ఆ విషయాల మీద ఖర్చు పెట్టే ఆస్కారాలు ఎక్కువ ఉంటాయి. వీళ్ళకి 8, 9, 10, 11 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. గురు, శుక్ర, శని 3 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. అష్టమంలో రాహు యొక్క సంచారం ఏదైతే ఉందో ఇక్కడ మెయిన్గా ఈ వారం ఒక టెన్స్డ్ ఫీలింగు, టెన్స్డ్ మైండ్ ఇలాంటివి కొంచెం ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. కాబట్టి ఆ విషయాల్లో కొంచెం కేర్ తీసుకోవాలి. ఎందుకంటే మెయిన్ ఈ రాశి వాళ్ళకి సంబంధించి రాశ్యాధిపతి చంద్రుడు అయ్యారు. కానీ అష్టమంలో ఎప్పుడైతే రాహుతో కలిసి ఉన్నారో ముఖ్యంగా ఈ వాటర్కి సంబంధించి ఇంటేక్ విషయంలో సో ఎక్కువ మనం అంటే వర్షాలు అవి పడుతున్నాయి కాబట్టి కాచుకుని తాగటం, వాటర్ని కాచుకుని తాగడం అనేది చాలా మంచిది. అంటే ఇక్కడ దీనికి సంబంధించి కొంతవరకు వాటర్ ప్యూరిఫై సరిగ్గా లేకపోవడం వల్ల వచ్చే సమ్ హెల్త్ ఇష్యూస్ లాంటివి కావచ్చు. అండ్ మైండ్ అన్స్టెబిలైజేషన్ ఎందుకు వస్తుంది, ఏదైనా విషయం గురించి టెన్షన్, యాంగ్జైటీ పడితే వస్తుంది. సో కాబట్టి పనిని చివరి వరకు మనం వాయిదా వేసుకోకుండా, అంత మెంటల్ యాంగ్జైటీ తెచ్చుకోకుండా ఎప్పుడు పనప్పుడు మనం చక్కగా కంప్లీట్ చేసుకుంటా చివరిదాకా టెన్షన్ పడకుండా ఉండడం మెయిన్ పాయింట్. అలాగే మంగళ, బుధవారాలు చూస్తే భాగ్యస్థానంలో శని యొక్క సంచారం. ఈ రాశి వాళ్ళకి మెయిన్గా ఏంటంటే చాలా ఎఫర్ట్ పెడతారు, మంచి విల్ పవర్తో ఉంటారు. హైయర్ ఎడ్యుకేషన్ గురించి, ఫారెన్ ట్రావెల్ గురించి అండ్ ఫాదర్కి సంబంధించి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కొంచెం ఇంపాక్ట్ అనేది ఉండే ఆస్కారాలు ఉంటా ఉన్నాయి. వీళ్ళకి లాంగ్ జర్నీలో కావచ్చు, షార్ట్ జర్నీలో కావచ్చు కొంత ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్స్ కొంచెం ఎక్కువ ఉండే ఆస్కారాలు ఉన్నాయి. ఇక్కడ కుజశనుల యొక్క యుతి జరుగుతుంది. సో ఈ కుజశనుల యొక్క యుతి వల్ల ముఖ్యంగా లాంగ్ జర్నీస్ ఆర్ షార్ట్ జర్నీస్, కమ్యూనికేషన్ విషయాల్లో కావచ్చు, ఎనీ పబ్లికేషన్ విషయాల్లో కావచ్చు, సో వీటి విషయాల్లో లైఫ్ గ్రోత్కి సంబంధించిన విషయాల్లో మీరు పెట్టే ఎఫర్ట్స్ విషయంలో, సో వీటి విషయాల్లో కొంతవరకు శని కుజుల యొక్క సమసప్తం అనేది కొంత ఇరిటేషన్ని తెప్పించే ఆస్కారాలు మనకి కనిపిస్తున్నాయి. అది హైయర్ ఎడ్యుకేషన్ అండ్ ఫారెన్ ట్రావెల్స్ అండ్ ఎనీ ప్రమోషన్స్ అండ్ ట్రాన్స్ఫర్స్ అండ్ ఏదైనా రెఫరెన్స్ ఇచ్చినా కూడా జాబ్ మనకి వచ్చేదానిలో వాడు రెఫరెన్స్ ఇచ్చినా కూడా లేకపోతే ఆయన చెప్పినా కూడా అవ్వట్లేదు ఏంట్రా అని ఒక రకమైన ఇది కనిపిస్తూ ఉంటుంది. అంటే గురు శుక్రవారాల్లో మనం చూస్తే కనుక దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా అయితే ఆ రాశ్యాధిపతి కుజుడు చక్కగా ఇక్కడ ఉంటాం మంచి స్థానంలో ఉన్నాడు. మళ్ళీ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో అంటే ఎంత లక్ తక్కువైనా, అంత ఫార్చ్యూన్ తక్కువైనా, సో అంటే మీకు అనుకూలతలు అంటే చక్కగా మనకి ఇదివరకు మంచి ప్రాజెక్ట్స్ వచ్చేవనో, లేకపోతే మంచి ఫ్లోగా కొంతవరకు అనుకున్న పనులు వెంటనే అయ్యేవనో, ఇది మొన్న కొంత మే 18 తర్వాత నుంచి కొంచెం ఇంకా బాగా నెమ్మదిచ్చిందనో ఇలాంటివే ఉంటూ ఉంటాయి. బట్ ఏ ఉన్నా కూడా ఇక్కడ ఈ దశమ స్థానంలో చంద్రుడు అనుకూలిస్తారు చక్కగా మీకు. అలాగే ఆ యొక్క కుజుడు కూడా మంచి అనుకూలమైన స్థానంలో ఉన్నారు కాబట్టి ప్రొఫెషన్ రిలేటెడ్గా మంచి మానసిక ధైర్యంతో మీరు ముందుకు వెళ్ళే ఆస్కారాలే ఎక్కువ కనిపిస్తున్నాయి. ఇక వారాంతానికి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి లాభస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో మీకు వచ్చే గెయిన్స్ కావచ్చు, మీకు వచ్చే ప్రాఫిట్స్ కావచ్చు, ఏవైనా సరే
చాలా వరకు శుభమూలకమైన విషయాల గురించి ఇక్కడ ఎక్కువగా ఖర్చులు అనేవి ఎక్స్పాండ్ అవుతూ ఉన్నాయి. శుభగ్రహాలు 2 గురు శుక్రులు వ్యయ స్థానంలో ఉన్నారు. సో ఎంత కష్టమైనా ఇక తప్పదు, సర్లే ఇంక ఇంట్లో వీటికి మనం పెట్టక తప్పదు, ఇలాంటివి మనం చేసుకోక తప్పదు అన్నట్టు ఎంత ఉన్నా లేకపోయినా ఇక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కనో లేకపోతే ఇతరత్ర కొన్ని శుభమూలకమైన వ్యయాలు మాత్రం ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి ఈ వారం. సో కాబట్టి ఈ కర్కాటక రాశి వాళ్ళకి మెయిన్గా ఇక్కడ నవగ్రహ ఆరాధన, నవగ్రహాలకి కూడా చక్కగా 27 ప్రదక్షిణలు చేసి ఆ తర్వాత శివాలయాన్ని దర్శించుకోవడం అనేది ఈ రాశి వాళ్ళకి చాలా మంచిది. సింహరాశి వారికి సంబంధించి చూద్దాం. సింహరాశి వారికి లాభంలో గురుడు, లాభంలో శుక్రుడు 2 గ్రహాల యొక్క అనుకూలత సింహరాశి వారికి కనిపిస్తూ ఉంది. 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా సింహరాశి వారికి ఉంది. సో ఇక్కడ శుభగ్రహాల యొక్క కలయిక, గురు శుక్రులు ఇద్దరు కూడా చక్కగా లాభస్థానంలో ఉన్నారు. ముఖ్యంగా ఈ రాశి వాళ్ళకి ఉద్యోగపరమైన విషయాల్లో మీరు పెట్టే ఎఫర్ట్ ఏదైతే ఉందో, మీరు చేసే కృషి ఏదైతే ఉందో అది ఎలివేట్ అవ్వడానికి, తద్వారా పాపం ఎంత కష్టంలో కూడా మన గురించి ఎంత పనిచేస్తున్నాడు అనే ఒక గుర్తింపు ఈ యొక్క సింహరాశి వాళ్ళకి ఈ సమయంలో ఉండే ఆస్కారాలు డెఫినెట్గా మనకు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశికి సంబంధించి గురు శుక్రుల యొక్క కలయిక మెయిన్ మనం చూస్తే కనుక ఈ యొక్క లాభస్థానంలో అటు చాలా వరకు కూడా ఇక్కడ మీకు అవసరమైన విషయాల్లో ఎప్పుడైతే ఆర్థిక పరంగా మీకు చాలా వరకు కొంత హెల్ప్ చేసే హ్యాండ్ ఏదైనా ఉంటే బాగుండు అనుకున్న ఈ టైంలో తప్పకుండా సింహరాశి వాళ్ళకి సంబంధించి ఇక్కడ మీ సంతానానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇన్వెస్ట్మెంట్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఉద్యోగపరమైన విషయాల్లో కావచ్చు, అండ్ జర్నీల వల్ల కూడా, ప్రయాణాల వల్ల కూడా మీకు కొంతవరకు లాభదాయకంగానే ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. సో ఈ రాశికి 7, 8, 9, 10 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆది, సోమ, శని 3 రోజులు కూడా సింహరాశి వారికి అనుకూలంగా ఉంది. ఏదైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి ముఖ్యంగా వారం ప్రారంభం 7వ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక్కడ బిజినెస్ పార్ట్నర్షిప్ విషయాల్లో మీరు తీసుకునే డెసిషన్స్లో చాలా వరకు జాగ్రత్తగా డెసిషన్స్ అనేది తీసుకోవడం అనేది మెయిన్. అలాగే పార్ట్నర్షిప్ బ్రేకింగ్స్ చాలా ఈజీ. అంటే అది ఏదైనా సరే మ్యారిటల్ లైఫ్లో వచ్చి భార్యాభర్తల మధ్య కావచ్చు, లేకపోతే బిజినెస్లో బిజినెస్ పార్ట్నర్తో కావచ్చు, ఎనీ క్లోజ్ రిలేషన్స్ మీ ఫ్రెండ్తో కావచ్చు, మీకు చాలా దగ్గర వాళ్ళు వెరీ ఫ్రీక్వెంట్గా ఉండే వాళ్ళతో కావచ్చు, సమ్ సడన్ ట్రాన్స్ఫర్మేషన్ వల్ల కొంతమంది మీ దగ్గర వాళ్ళు మిమ్మల్ని దూరం అవుతున్న ఫీలింగ్ మీకు కలుగుతూ ఉంటుంది. సో కాబట్టి ఇది వ్యాపారాలకైతే, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో అయినా, కాంట్రాక్ట్ పరమైన విషయాల్లో అయినా, మ్యారిటల్ లైఫ్లో అయినా వీటి మీద ఎక్కువ ఇంపాక్ట్ అనేది పడకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. అలాగే మంగళ, బుధవారాల్లో చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా కొంచెం కేర్ అనేది తీసుకోవడం అవసరం. ఆరోగ్యపరంగా కూడా సింహరాశి వాళ్ళకి కొంచెం కేర్ అనేది తీసుకోవడం, అలాగే ఉద్యోగ పరిస్థితుల రీత్యా ఎంత ఒత్తిడి ఉన్నా కూడా కొంతవరకు దాన్ని అధిగమించడానికి ప్రయత్నం చేయాలి, కానీ ఇరిటేషన్ తెచ్చుకుని మానేసే ప్రయత్నం మాత్రం చేయకుండా ఉండటం మంచిది, వితౌట్ ఎనీ ఆఫర్. ఇక గురు శుక్రవారాల్లో చూసినట్టు కనుక ఈ రాశి వాళ్ళకి భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ చంద్రుడు భాగ్యస్థానంలో ఉండటం ఈ రాశి వాళ్ళకి మెయిన్గా మనం చూసినట్టయితే కనుక ఆ రాశి అధిపతి కుజుడు కూడా ద్వితీయంలో ఉన్నాడు. ఇక్కడ మెయిన్గా ఏంటంటే గురువుల యొక్క దర్శనం మీ ఇంట అవ్వటం కావచ్చు. చాలా వరకు కూడా కొన్ని సిచ్యువేషన్స్లో ఇక్కడ మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి పేరెంట్స్కి సంబంధించిన విషయాలకై ఫ్యామిలీలో ఇక తెలిసిందే కదా, కుటుంబం అంటే అప్పుడప్పుడు డెఫినెట్గా మన పేరెంట్స్కి సంబంధించిన విషయాల్లో ఏదో ఒక డిస్కషన్ అనేది వస్తూ ఉంటుంది. సో కాబట్టి అలాంటి డిస్కషన్ పేరెంట్స్కి సంబంధించో, అలాగే లేకపోతే ఇక్కడ ఎనీ ప్రాపర్టీస్ రిలేటెడ్గాను ఆర్థిక పరమైన విషయాల గురించో ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. ముందుగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, శని కుజుల యొక్క సమసప్తం అనేది జరుగుతూ ఉంది.
సో కాబట్టి ఇక్కడ ఈ విషయాల్లో మెయిన్గా స్పౌజ్ కావచ్చు, పేరెంట్స్ కావచ్చు, అంటే భార్య ఆర్ భర్త కానీ, మీ యొక్క పేరెంట్స్ కానీ, మీ ఇన్లాస్ కానీ, అత్తగారు మామగారు, వీళ్ళిద్దరి మధ్య కుటుంబంలో ఇటు సఖ్యత అనేది చాలా అవసరంగా కనిపిస్తూ ఉంది. అండ్ హెల్త్ పరమైన విషయాల్లో కూడా తీసుకునే ఫుడ్ విషయంలో కొంచెం కేర్గా ఉండటం మనకి చాలా వరకు మంచిదిగా కనిపిస్తూ ఉంది. శని కుజుల యొక్క సంసప్తం అష్టమంలోని ఇటు ద్వితీయంలో రెండిట్లో జరుగుతూ ఉంది కాబట్టి మెయిన్గా కుటుంబ పరంగా, ఫైనాన్షియల్ పరంగా వచ్చే కొన్ని ఈ శని కుజుల యొక్క సంసప్తం ఇట్ ఈజ్ ఏంటంటే ఒక ఫైటింగ్ ఫోర్స్లా ఉంటుంది. శని కుజుల యొక్క సంసప్తం ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ విషయంలో అది మీ కుటుంబం మీద ఎఫెక్ట్ పడకుండా ఉండకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది, కరెక్ట్గా చెప్పాలంటే. సో అలాగే ఈ రాశి వాళ్ళకి నెక్స్ట్ వారాంతానికి చూస్తే దశమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, దశమంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఇక కొంతవరకు ఇటు ఇక కుటుంబ పరంగానో, ఆర్థిక పరమైన విషయాల్లోనో, హెల్త్ పరంగానో కొన్ని ఇంపాక్ట్లు మనకు కనిపిస్తున్నా కొద్దో గొప్ప ప్రస్తుతానికి గురు శుక్రుల యొక్క స్థాన సంచారం లాభస్థానంలో ఉండటం వల్ల కొంత ప్రొఫెషనల్గా అయినా పర్లా కొంచెం ముందుకు వెళ్తున్నాం, ఆదుకోవడానికి ఎవడొకడు ఉన్నాడు, మనకి సమయానికి తగ్గట్టు సహకారం ఏదో రకంగా అందుతుంది అన్న ఒక ఫీలింగ్ మాత్రం ఇక్కడ మీకు వారాంతానికి అనేది ఉండే ఆస్కారాలు సింహరాశి కనిపిస్తూ ఉన్నాయి. అంటే ఈ రాశి వాళ్ళకి మెయిన్గా బండ గుర్తుగా పెట్టుకోవాల్సింది అష్టమ శని, ద్వితీయ కుజుడు. సో ఈ అష్టమ శని, ద్వితీయ కుజుడు ఈ రెండు కనుక అంటే శని అష్టమం నుంచి కుజుడిని చూస్తున్నాడు, వాక్ స్థానంలో ఉన్నాడు. కొన్నిసార్లు మాటలు ఎలా వస్తాయో ఆ మాటల వల్ల ఫ్యామిలీలో అనవసరంగా రసాభాస అనేది అవుతూ ఉంటుంది. సో వాక్ స్థానంలో ఉన్న కుజుడికి ఆయన మంత్రాన్ని చెప్పించండి ధరణీ గర్భ సంభూతం అని. ఏలినాటి శని అది అష్టమ శని ఏదైతే నడుస్తూ ఉందో శనికి కూడా ప్రతి శనివారం తైలాభిషేకం చేసుకుంటా నీలాంజన సమావాసం కూడా ఆయనకి చదువుకుంటూ ఉండండి. కన్యారాశి వారికి సంబంధించి చూద్దాం. కన్యారాశి వారికి షష్టమంలో రాహు, లాభంలో రవి, లాభంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత కన్యారాశి వారికి కనిపిస్తుంది. దీని మొత్తంలో మైహూనా అంటూ లాంగ్ రన్గా ఆదుకునే ప్లానెట్ ఏదైనా ఉందంటే అది రాహు భగవానుడు. కాబట్టి ఇక్కడ వీళ్ళకి షష్టమ స్థానంలో ఉన్నాడు. తప్పకుండా కోర్టు కేసెస్ కావచ్చు, కన్ఫ్లిక్ట్స్ కావచ్చు, ఇతరత్ర సమ్ డిస్టర్బెన్సెస్, లిటిగేషన్స్ వ్యవహారాల్లో రాహు కొంచెం మిమ్మల్ని తలదూర్చేటట్టు చేసిన అల్టిమేట్గా ఆయన మాత్రం ఎంతో కొంత మంచి చేసేటట్టే చేస్తాడు. ఆరోగ్యపరమైన విషయాల్లో కూడా అంతే. సో అలాగే ఇక్కడ రవి బుధుల యొక్క సంచారం ముందు అసలు ఆ రాశ్యాధిపతి బుధుడు లాభస్థానంలో మొన్నటి వరకు వక్రించున్నాడు, మళ్ళీ ఆయన ఇప్పుడు డైరెక్ట్ మోషన్లోకి వస్తున్నాడు. నూతన పరిచయాలు మళ్ళీ తిరిగి తోడటం, ఇంకా ఎవరైనా మనకు ఉపయోగపడే వాళ్ళు ఉన్నారా అని చూసుకోవటం, ఇటువైపు లాభం వస్తుంది ఏంటి అనేది మళ్ళీ రీచెకింగ్ చేసుకోవడం, రీథింకింగ్ చేసుకోవడం, మీ ప్లాన్స్ మార్చడం బిజినెస్లో, ఇలాంటివన్నీ కూడా 3 వీక్స్గా షెడ్యూల్ చేసుకుంటూ ఉంటారు. సో ఫర్దర్గా ఈ వారం నుంచి కాన్స్టెంట్గా ఓకే ఒకదానికి ఫిక్స్ అవ్వటం ఇలాంటిది జరుగుతుంది. సో అలాగే ఈ రాశికి రవి బుధులు ఇద్దరు కూడా లాభస్థానాలు ఉండడం కొంతవరకు కొంచెం చక్కగా మంచి ప్లస్ పాయింట్గా మనం చెప్పచ్చు. ఈ వారం ప్రారంభం చూస్తే 6వ ఇంట షష్టమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. షష్టమంలో ఎప్పుడైతే చంద్రుని యొక్క సంచారం ఉంది, ఈ రాశికి చంద్రుడు అలాగే రాహు కూడా మెయిన్గా షష్టమ స్థానంలోనే ఉన్నారు. చంద్రుడు రాహు జనరల్గా యోగిస్తారు ఈ స్థానంలో. సో కాబట్టి ఇక్కడ ఏంటంటే వీళ్ళకి కొన్ని విషయాల్లో వచ్చిన అబ్స్టెకల్స్, అవరోధాలు కావచ్చు, ఆటంకాలు కావచ్చు, వాటి విషయాల మీద కొంచెం ఎక్కువ ఫ్లెక్చువేటివ్ మైండ్ ఉంటుంది. ఏం చేయాలి ఏంటి అనే ఆలోచన ఎక్కువ ఉంటూ ఉంటుంది. మీకు సమస్య రావడం, ఆ సమస్యను ఎలా అధిగమించాలనే దాని మీద ఎక్కువ ఆలోచన అనేది ఇక్కడ క్రియేట్ అయ్యే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. అలాగే మంగళ బుధవారాల్లో కూడా మనం చూసినట్టయితే కనుక ఈ రాశి వాళ్ళకి మెయిన్గా సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కన్యారాశి వాళ్ళకి శని యొక్క వక్రం జరుగుతుంది, సప్తమ స్థానంలో చంద్రుడు ఉన్నాడు, దానికి ఆపోజిషన్లోనే కుజుడు ఉన్నాడు. శని కుజుల యొక్క సమసప్తమం జరుగుతుంది. సో కుజుడి ఆస్పెక్ట్ శని మీద, శని ఆస్పెక్ట్ కుజుడి మీద. అది ఎక్కడ ఉన్నారో రాశి సప్తమంలోనే ఉన్నారు. సో కాబట్టి మీకు మీ ఎదుటి వాళ్ళకి, మీకు మీ బిజినెస్ పార్ట్నర్కి కావచ్చు, ఇలా ఒక రకమైన ఫ్రస్ట్రేటివ్ సిచ్యువేషన్స్ అనేవి ఇక్కడ ఎదురవుతూ ఉంటాయి. అది ఎక్కువగా మీ సిబ్లింగ్స్ కావచ్చు, మీ తోబుటూల వల్ల కావచ్చు, కొన్ని షార్ట్ జర్నీస్ వల్ల కావచ్చు, మీకు ఎక్కువ తలకాయ నొప్పి, షార్ట్ టెంపర్ వస్తూ ఉంటుంది. సో అలాగే ఇక్కడ
మెయిన్గా ఇన్వెస్ట్మెంట్స్ విషయాలకి సంబంధించిన విషయాల్లోనూ సంతానానికి సంబంధించిన విషయాల్లో మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్తో మీ యొక్క భర్త వాళ్ళకి సంబంధించిన విషయాలు. సో ఇలా సంతానానికి సంబంధించి ఇవి కొంచెం అంటే మీకు ఎదుటి వాళ్ళకి మధ్య మాత్రం ఒక రకమైన రఫ్ సిచ్యువేషన్స్ అనేవి మాత్రం జరుగుతూ ఉంటాయి. బిజినెస్ పార్ట్నర్షిప్స్లో అయినా మంచి ఫ్రెండ్సే, కానీ ఏదో చిన్న మాట వల్ల నువ్వా నేనా అన్నట్టు ఇద్దరు ఇది అనుకుని అనవసరంగా దాని గురించి పెద్ద ఇది చేసుకుని అర్థాంతం చేసుకుని ఆ తర్వాత నెమ్మదిగా కోపం పెంచుకునే ఆస్కారాలు ఒకళ్ళ మీద ఒకళ్ళు టెంపరీ. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. సో దీనివల్ల వద్దు వ్యాపారంలో ఎవడన్నా కస్టమర్తో వచ్చాడు అనుకోండి, కస్టమర్తో అలా గొడవ పడితే వచ్చిన కస్టమర్ వెళ్ళిపోతాడు. బిజినెస్ పార్ట్నర్తో పడితే అనవసరంగా బిజినెస్ అంతా కూడా మనం ఇదిగా ఉంటుంది. సో ఇలాగా మీ క్లోజ్ రిలేషన్స్లో వచ్చే సమ్ ఈగోయిస్టిక్ కావచ్చు, డామినేటింగ్ కావచ్చు, ఏదైనా సరే ఇలాంటి సిచ్యువేషన్స్ ఉన్నప్పుడు అది చాలా వరకు కూడా మీకు మీ ఎదుటి వాళ్ళకి బ్యాలెన్స్డ్గా ఉండడానికి ఎక్కువ ట్రై చేస్తే ఎటువంటి డిస్టర్బెన్స్ అనేది ఉండదు. సో లైక్ గురు శుక్రవారాలు చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం కనిపిస్తూ ఉంది ఈ రాశి వాళ్ళకి సంబంధించి. ఇక్కడ సడన్ ట్రావెల్ వల్ల కానీ ఆరోగ్యానికి సంబంధించిన హెల్త్ విషయాలకు సంబంధించి కావచ్చు, వీటికి సంబంధించి మెయిన్గా కన్యారాశి వాళ్ళకి సడన్గా వచ్చి పడే వాటి విషయాల్లో ఇప్పటికిప్పుడు చెప్తే అలాగా అంటే అప్పటికప్పుడు ఏదో రావటం, అలాంటి వాటి విషయాల వల్ల మీకు ఈ అగ్రెసివ్ ఆవేశం రావటం, ఇది శని కుజుల యొక్క సమసత్వం రిజల్ట్స్ అన్నమాట. కాబట్టి ఎలాంటి సిచ్యువేషన్ అయినా సరే ఓకే, మనకి అనవసరంగా గిచ్చి కోపం పెంచే వాళ్ళే మనకు తగులుతూ ఉంటారు. కాబట్టి మనం అనవసరమైన బీపీ తెచ్చుకోకూడదు అని అనుకుంటా మెయిన్గా ఉండటం అనేది మంచిది. ఈ రాశి వాళ్ళకి సంబంధించి వారం ఈ శని కుజుల యొక్క సమసప్తం మొదట సప్తమంలోనూ ఇటు రాశిలోనూ జరుగుతుంది. కాబట్టి వారాంతంలో చూసినట్టయితే కనుక ఇంకా భాగ్యస్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఆల్రెడీ ఆ రాశాధిపతి శుక్రుడు కూడా దశమంలో ఉన్నాడు. ఉద్యోగ పరిస్థితుల రీత్యా చూస్తే ఓకే, అలా ఉంటుంది. ఉద్యోగంలో పెద్ద టఫ్గా ఎవరికి మనం పోటీగా వెళ్ళిపోదాం అన్నట్టు కాకుండా జనరల్గా ఉన్నదాన్ని ఉన్నట్టు బ్యాలెన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉంటారు, అంతే తప్పించి పెద్ద పోరాట పట్టిమ ఏమి చూపిద్దాం అన్నట్టుగా ఉండదు. కానీ ఉద్యోగానికి సంబంధించిన విషయాల్లో మాత్రం సో మచ్ ఆఫ్ వర్క్ ఇన్ యువర్ హ్యాండ్స్ డెఫినెట్గా. అట్లీస్ట్ అసలు ఉద్యోగం లేనట్టు కంటే ఏదో వర్క్ ఉన్నాయిగా అన్నట్టు కొంతమంది ఫీల్ అవ్వచ్చు హ్యాపీగా. సో కాబట్టి ఈ కన్యా రాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే ఈ సప్తమ శని రాశిలో కుజుడు, ఈ కుజ శనుల యొక్క సమసప్తమానికి సంబంధించి మాత్రం కంపల్సరీగా ధరణీ గర్భ సంభూతం ఒకటి, నీలాంజన సమాభాసం ఒకటి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన ఒకటి, వెంకటేశ్వర స్వామి దర్శనం ఒకటి, ఇవి చేసుకోవటం వల్ల కన్యారాశి వాళ్ళకి ఇంకా మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి. తులారాశి వాళ్ళకి సంబంధించుద్దాం. తులారాశి వాళ్ళకి షష్టమంలో శని, భాగ్యంలో గురుడు, దశమంలో రవి, దశమంలో బుధుడు, లాభంలో కేతువు, 5 గ్రహాల యొక్క అనుకూలత తులారాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అంటే ఇప్పటిదాకా మనం చెప్పుకున్న అన్ని రాశుల్లో కూడా తులారాశి వాళ్ళకి చాలా వరకు బెటర్గానే ఉందని చెప్పాలి. సో ఎప్పుడైతే ఒక 5 రాశులు కూడా మనకి యోగిస్తూ ఉన్నాయో తప్పకుండా చంద్రుడు కూడా ఈ వారంలో మరి కొన్ని రోజుల్లో యోగిస్తారు. కాబట్టి 6 గ్రహాల దాకా అనుకోవచ్చు. ఎప్పుడైతే 5 గ్రహాల యొక్క అనుకూలత మీకు ఉందో తప్పకుండా చక్కగా మీ లక్ష్యం మీద మీరు కాన్సన్ట్రేషన్ పెడితే అది అచీవ్ అవడానికి పెద్ద కష్టపడక్కర్లా. కాబట్టి ఈ తులారాశి వాళ్ళు మెయిన్గా ఏంటంటే మనకి 5, 6, 7, 8 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం మనకి చూసినట్టయితే కనుక. మంగళ, బుధ, గురు, శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వారికి అనుకూలంగా ఉంది. పంచమ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉండడం, పంచమంలో రాహు ఉన్నారు అనుకుందాం ఈ రాశి వాళ్ళకి. సో కాబట్టి కానీ సంతానపరమైన విషయాల్లో పిల్లలకి సంబంధించి కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్కి సంబంధించిన విషయాల్లో, ఎక్సీడెడ్ లోన్స్ తీసుకునే విషయంలో మాత్రం జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా పిల్లలు ఎవరైతే ఉంటారో ఎడ్యుకేషన్ లోన్స్ తీసుకునే విషయంలో ఈ సమయంలో తర్వాత పర్యవసనాలను దృష్టిలో పెట్టుకొని కమిట్మెంట్ ఉందా లేదా మళ్ళీ దాన్ని మనం తీర్చగలగడానికి ఉద్యోగం మీద తర్వాత అంత ఫోకస్ పెడతాము, ఇలాంటివి ఎక్కువ చూసుకోవాల్సిన అవసరం కనిపిస్తూ ఉంది.
సో ఈ ఇన్వెస్ట్మెంట్స్ కూడా లోన్స్ చేసి ఇన్వెస్ట్మెంట్ పెట్టడం, అప్పు చేసి అనవసరంగా ఇన్వెస్ట్ చేయటం ఇలాంటివి చేయకూడదు. ఇన్వెస్ట్మెంట్ అంటే అన్నీ కూడా అప్పు చేసి దేనిలో ఉన్న ట్రేడింగ్ లేకపోతే ఇంకో ఈ దరిద్రాలు ఉన్నాయి కదా వాటిలో పెట్టడం అనేది అసలు మంచిది కాదు. సో ఈ సమయంలో మంగళ బుధవారాల్లో ఈ సమయంలో మనం చూసినప్పుడు లాట్ ఆఫ్ సమ్ ట్రబుల్స్ అనేవి కొన్ని పెట్టుబడి రీత్యా కావచ్చు, అలాగే ఇన్హెరిట్ మీ యొక్క స్థిరాస్తుల విషయాల్లో ఏదైనా లిటిగేషన్స్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు ఉన్నట్లయితే కనుక వాటికి సంబంధించి ఒక నెక్ ఆఫ్ ద మూమెంట్ పట్టడం చాలా సంవత్సరాల తర్వాత దాన్ని రీసాల్వ్ చేసుకోవడానికి ఇక్కడ చాలా వరకు తులారాశి వాళ్ళు కొంతవరకు ట్రై చేయాల్సి రావటం లాంటివి కనిపిస్తూ ఉంది. సో కాబట్టి అలాంటి సిచ్యువేషన్స్, ఎనీ టఫ్ సిచ్యువేషన్స్, బట్ ఇట్ ఈజ్ ఎనీ కోర్టు కేసెస్ ఆర్ లిటిగేషన్ మ్యాటర్స్, శత్రువులకి సంబంధించి కావచ్చు, ఎనిమీస్ మ్యాటర్ కావచ్చు, ఏదైనా సరే డెఫినెట్లీ మీరు నెమ్మదిగా వాటి నుంచి ఓవర్కమ్ అవుతారు. సాటర్న్ దానికి తగ్గ మొండి ధైర్యాన్ని పట్టుదలను మీకు ఇస్తారు. సో అలాగే గురు శుక్రవారాల్లో చూస్తే సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సప్తమంలో చంద్రుడు యోగిస్తారు జనరల్గా. ఆ రాశ్యాధిపతి కుజుడు మాత్రం ఇక్కడ 1000 స్థానంలో ఉన్నారు. ఇక్కడ తులారాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, సో చాలా వరకు కూడా వ్యాపారంలో ఫైనాన్స్కి సంబంధించిన విషయంలో వ్యాపార పరంగా తీసుకునే డెసిషన్స్లో లాస్ అండ్ ఎక్స్పెండిచర్స్ ఎక్కువ కాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లో కూడా అంత అనుకూలత లేదు. దానికి తగ్గట్టు వ్యాపారంలో ఫైనాన్షియల్గా తీసుకునే డెసిషన్స్ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. కాబట్టి ఈ టైంలో వ్యాపారంలో పెట్టే ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో కొంచెం జాగ్రత్త తీసుకోవాలని అర్థం అవుతుంది మనకి. సో అలాగే ఇక్కడ మెయిన్గా సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉండడం, శని కుజుల యొక్క సమసప్తమం కూడా ఏర్పడింది ఈ రాశి వాళ్ళకి. సో ఇక్కడ మెయిన్గా ఏంటంటే కొన్ని సందర్భాల్లో వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, లేకపోతే స్పౌస్ మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్కి సంబంధించి హెల్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, కుటుంబాన్ని యువర్ ఫ్యామిలీ ఈజ్ ఐసోలేటెడ్, మీ ఫ్యామిలీ కొంచెం ఐసోలేటెడ్గా కొంచెం విడిచి ఉన్న ఫీలింగ్ లాంటివి ఏమన్నా ఉంటే ఉండాల్సి వచ్చే ఆస్కారాలు కూడా ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి. అండ్ ఇక్కడ 1000 స్థానంలో కుజుడి యొక్క సంచారం అక్కడ నడుస్తుంది కాబట్టి ఎక్కువ డిలే స్లీప్ అనే ఉండే ఆస్కారాలు ఉన్నాయి. శని కూడా షష్టమం నుంచి వక్రించి నడుస్తున్నాడు కాబట్టి కొన్ని ఇందాక మనం చెప్పుకున్నట్టు కొన్ని సిచ్యువేషన్స్, మొండి సిచ్యువేషన్స్ విషయాల్లో వాటి గురించి ఆలోచిస్తూ కొంచెం ఎక్కువ వర్క్ చేసి డిలే స్లీప్ కూడా ఉండే ఆస్కారాలు వాటి రీత్యా కనిపిస్తున్నాయి రాశి వాళ్ళకి. మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో కూడా, ఆర్థికపరమైన విషయాల్లో కూడా అంత అనుకూలత తక్కువ ఉందనే చెప్పాలి ఈ సమయంలో. వ్యాపార రీత్యా కానీ, వ్యాపారంలో తీసుకునే ఫైనాన్షియల్ డెసిషన్స్ రీత్యా కానీ. వారాంతంలో చూస్తే అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. ఈ రాశి వాళ్ళకి అష్టమంలో చంద్రుడి యొక్క సంచారం నడుస్తుంది. అలాగే గురు శుక్రులు ఇద్దరు కూడా శుభగ్రహాలు రెండు కూడా భాగ్యస్థానంలో ఉన్నాయి. సో శుభగ్రహాల యొక్క సంచారం, పైగా రాశ్యాధిపతి. ఈ సమయంలో వీళ్ళు ఫారెన్ ట్రావెల్స్ గురించా, హైయర్ ఎడ్యుకేషన్ గురించా, కొన్ని స్పిరిచువల్ యాక్టివిటీస్ గురించా, ఆధ్యాత్మికమైన విషయాల గురించా, ఆచారాలు సంప్రదాయాలు మీ ఇంట్లో పాటించే విషయాల గురించో, కొన్ని శుభకార్యాలు కూడా ఇలాంటి విషయాల్లో మీరు పాల్పంచుకునే ఆస్కారాలు కానీ, ఎవరన్నా పిలవటం కానీ ఇవి కూడా ఉండే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. మరి తప్పకుండా ఈ రాశి వాళ్ళకి సంబంధించి తులారాశి వాళ్ళకి మెయిన్గా ఫస్ట్ ఈ గురు శుక్రుల యొక్క ఇది కూడా భాగ్యస్థానంలో అనుకూలించడం చాలా బాగా యోగిస్తుంది కాబట్టి చాలా వరకు పాజిటివ్ రిజల్ట్స్ బాగానే ఉన్నాయని చెప్పాలి. అంటే వేయంలో కుజుడు మాత్రం ఉన్నారు. మరి ఇది మాత్రం 1 కేజీ కందులు, ఒక రెడ్ క్లాత్ దానం చేయటం వల్ల ఇంకా బెటర్మెంట్ రిజల్ట్స్ వస్తాయి. ఎందుకంటే రవి బుధుడు కూడా రెట్రాగ్రేషన్ కంప్లీట్ అయిపోద్ది ఈ వారంలో. ఆయన దశమంలో ఉన్నారు. రవి బుధులు ఇద్దరు దశమంలో ఉన్నారు. వెరీ గుడ్ టైం ఫర్ ప్రొఫెషన్, వెరీ గుడ్ టైం ఫర్ జాబ్, అప్లయింగ్ ద జాబ్. కొత్త అవకాశం, నూతనంగా ఉద్యోగ అవకాశాలు చూసుకునే వాళ్ళకి చాలా బాగుంటుంది. ఆల్రెడీ కేతువు లాభంలో ఉన్నారు. సో కాబట్టి చాలామంది సర్కిల్లో మీరు కలుస్తూ ఉంటారు. సో మిగతా అన్ని విషయాలు చాలా బాగున్నాయి. ఒక కుజుడు 1000 స్థానంలో ఉండటం వల్ల ఇటు ఫ్యామిలీ పరంగా, అటు లైఫ్ పార్ట్నర్ పరంగా, లేకపోతే బిజినెస్ పరంగానే కొంచెం మనకి సమ్ నెగిటివ్ ఎఫెక్ట్స్, అంటే కొంచెం పాజిటివ్ రిజల్ట్స్ అయితే తగ్గుతూ ఉన్నాయి. వృశ్చిక రాశి వారికి సంబంధించి చూద్దాం. వృశ్చిక రాశి వారికి అష్టమంలో శుక్రుడు, దశమంలో కేతువు, లాభంలో కుజుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత వృశ్చిక రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. ఏదైతే వృశ్చిక రాశి వాళ్ళకి సంబంధించి ఈ అష్టమంలో శుక్రుడి యొక్క సంచారం, సో చాలా వరకు కూడా అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ విషయంలో కావచ్చు, అండ్ మ్యారిటల్ లైఫ్లో కొంచెం అన్యోన్యతకి సంబంధించి
భార్యాభర్తలకి మధ్య అన్యోన్యతకి సంబంధించిన విషయాల్లో కావచ్చు సమ్ బెటర్ రిజల్ట్స్ అనేవి శుక్రుడి వల్ల కలుగుతుంది. అలాగే దశమంలో కేతు ఉన్నాడు. లాంగ్ రన్గా రాహు కానీ కేతువు కానీ యాక్చువల్గా దశమంలో యోగిస్తారనే మనకి శాస్త్రం. కాబట్టి దశమంలో ఉన్న కేతు కూడా బట్ ఏంటంటే కేతు కొంచెం జాబ్లో మీ యొక్క ఇంతియాజం అంటారు కదా, సో అంత ఈజీని కానీ ఫోకస్ని కానీ రఫ్ఫాడిచ్చేద్దాం అనే ఒక రకమైన మనస్తత్వాన్ని కానీ ఎందుకో తగ్గిస్తాడు. అవి అంత చేసినా ఏముందిలే చేసుకుపోదాం అన్నట్టు ఉంటుంది ప్రజెంట్. సో అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది అసలు రాశ్యాధిపతి కుజుడు లాభంలో ఉన్నాడు. చాలా కాలం తర్వాత ఆయన లాభంలోకి వచ్చాడు. కొంతవరకు ఆరోగ్యపరమైన విషయాల్లోనూ ఒక స్థిరమైన డెసిషన్ తీసుకునే విషయాల్లో కావచ్చు ఈ లాభస్థానంలో కుజుడు ఫస్ట్ మీ యొక్క రాశ్యాధిపతి రావటం వల్ల కొంతవరకు అంటే ఫస్ట్ మన మైండ్ స్ట్రాంగ్ ఉంటే కదా మనం ఏమైనా చేయగలుగుతాం. సో పర్లా ఏది ట్యాకప్ చేసినా కొంచెం ఆశాజనకంగానే ఉందలే అనిపిస్తూ ఉంటుంది. సో వృశ్చిక రాశి వాళ్ళకి 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. ఇక్కడ గురు శుక్రవారాలు శనివారం 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలమైన ఫలితాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. గురు శుక్ర శని. సో ఎప్పుడైతే ఈ రాశి వాళ్ళకి సంబంధించి మెయిన్గా మనం చూస్తే వారం ప్రారంభం అర్ధాష్టమం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆల్రెడీ అర్ధాష్టమంలో రాహు ఉన్నారు ఇక్కడ. ఓకే, సో అర్ధాష్టమంలో ఆల్రెడీ రాహు యొక్క సంచారం జరుగుతుంది. సో మెయిన్గా ఈ రాశి వాళ్ళు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం కూడా మనకి అష్టమంలో గురుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది. ఎవడో ఏదో ల్యాండ్ చూపించాడనో లేకపోతే ఎవడో ఏదో ఎక్కడో చూసామనో వెళ్ళిపోయి ఏదైనా ప్రాపర్టీ పర్చేస్ చేసేస్తే జనరల్గా ఫస్ట్ మనకి చూడడానికి చాలా షోయింగ్ చేసి చూపిస్తారు. ఆ తర్వాత చూస్తే అక్కడ ఏముండదు. అంటే అదంతా ఇదే కానీ మనకు తెలియదు అనమాట. సో కాబట్టి అంటే చెప్పే పాయింట్ ఏంటంటే ఎనీ ఫిక్స్డ్ అసెట్స్ విషయాల్లో మీరు తీసుకునే డెసిషన్ విషయంలో ఊరికే ఏదో పైపైన చూసి పైపైన మెరుగులు చూసి నమ్మేసి మోసపోయే ఆస్కారాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. అంటే మనం పెట్టిన పెట్టుబడికి తగ్గ క్వాలిటీ ఉండే ఆస్కారాలు తక్కువ ఉన్నాయని నా మెయిన్ ఉద్దేశం. కాబట్టి ఇన్వెస్ట్మెంట్స్ విషయంలో అయినా ఇలాంటి విషయాల్లో కొంచెం సెకండ్ హ్యాండ్స్ బళ్ళు కొనే విషయంలో ఫస్ట్ సెకండ్ హ్యాండ్ సేల్స్ తీసుకునే విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. సో ఎందుకంటే అంత తర్వాత ఇబ్బంది పడాల్సి వస్తుంది. అలాగే ఈ మంగళ బుధవారాల్లో చూస్తే కనుక ఇక్కడ మెయిన్గా ఏంటంటే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ శని కూడా ఉన్నారు. సో మంగళ బుధవారాల్లో మెయిన్గా ఇక్కడ ఏం వర్క్ చేసావా నువ్వు, ఏముంది వర్క్లో అసలు అనే ఆస్కారాలు కూడా ఉంటూ ఉంటాయి. మన వర్క్ పెద్దగా ఎవరికి నచ్చదు, మన వర్క్ కూడా డిలే అవుతూ ఉంటుంది. ఏదో మనకి అమ్మ ఎంత టాలెంట్ ఉండి ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా కూడా ఏంటి ఈ విషయంలో నేను ఆలోచించలేకపోతున్నాను అని ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది. పిల్లలకి కూడా ఎడ్యుకేషన్ విషయంలో మెయిన్గా ఏంటంటే ఇక్కడ కొంతవరకు గ్రాస్పింగ్ పవర్ తగ్గడం ఇలాంటివి కొంచెం ఎక్కువ ఉంటూ ఉంటాయి. సబ్జెక్ట్ అర్థం కాకపోవడం లాంటివి అవి చెక్ చేసుకుంటే మంచిది. ఇక్కడ శని కుజుల యొక్క సమసప్తం కూడా జరుగుతుంది జనరల్గా. కాబట్టి ఈ వృశ్చిక రాశి వాళ్ళకి ఏంటంటే గురు శుక్రవారాల్లో షష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం. సో ఇక్కడ గురు శుక్రవారాల్లో చంద్రుడి యొక్క సంచారం షష్టమంలో ఉంటాం. ఆ రాశి అధిపతి లాభంలో ఉన్నాడు. సో ఇక్కడ గెయిన్ త్రూ యువర్ ఎనిమీస్, మీ శత్రువుల వల్ల మీరు లాభం పొందే ఆస్కారాలు ఉంటాయి. మీరు ఏదైతే గొడవ అవుతుందో ఆ గొడవ వల్లే మీకు మంచి జరిగే ఆస్కారాలు ఉంటాయి. ఎవడైతే మీ వెనకాల గొయ్యితో మీ మీద కంప్లైంట్ పెడతా అనవసరంగా కంప్లైంట్లు ఇస్తుంటాడు ఆఫీసులో, వాడి వల్లే మనకి మంచి జరుగుద్ది. ఇంకా అమ్మ నాకు మంచి జరిగింది అనుకుంటూ ఉంటాను చూసారా కొన్నిసార్లు ప్రాబ్లం వచ్చాక. అలాంటి సిచ్యువేషన్స్ ఉంటాయి. కానీ ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ విషయంలో మనం ఎక్స్పెక్ట్ చేసుకునే విషయంలో లాభం వచ్చే విషయంలో చాలా వరకు కూడా టగ్ ఆఫ్ వార్ నడుస్తూ ఉంటుంది. శని కుజుల యొక్క సంసప్తం అనేది ఈ రాశి వాళ్ళకి నడుస్తూ ఉంది మెయిన్గా. సో అది శని కుజుల యొక్క సంసప్తం మెయిన్గా మీకు, మీ మదర్కి కావచ్చు, మీకు ఫిక్స్డ్ అసెట్స్కి కావచ్చు. సో ఇలా కొన్ని సందర్భాల్లో మీరు ఎక్స్పెక్ట్ చేసుకున్న ఇన్వెస్ట్మెంట్లో ప్రాఫిట్ విషయంలో కావచ్చు, సంతానపరమైన విషయాల్లో మీ ఎక్స్పెక్టేషన్స్ కావచ్చు, వీటి విషయాల్లో కొంచెం ఇరిటేషన్ అనేది కంపల్సరీ ఉంటుంది. కాబట్టి అలాగే ఈ రాశి వాళ్ళకి మనం చూసినట్టయితే కనుక ఇక గురు శుక్రవారాల్లో చెప్పుకున్న ఆల్రెడీ షష్టమ స్థానంలో చంద్రుడి యొక్క సంచారం, వారాంతానికి సప్తమంలో చంద్రుడి యొక్క సంచారం, వారాంతానికి సప్తమంలో చంద్రుడి యొక్క సంచారం ఉంది. అలాగే ఆ రాశి అధిపతి శుక్రుడు కూడా అష్టమంలో ఉన్నారు.
సో ఇక్కడ మెయిన్గా ఈ రాశి వాళ్ళు సంబంధించి మనం చూస్తే కనుక డెఫినెట్గా వ్యాపారపరంగా పెట్టే ఖర్చుల విషయంలో అయినా, మ్యారేజ్ మ్యాచెస్ చూసుకునే విషయాల్లో అయినా, ఇన్హెరిటెన్స్ వారసత్వ ఆస్తులకి సంబంధించిన విషయాల్లో అయినా శుభగ్రహాలు గురు శుక్రులు ఇద్దరు అష్టమ స్థానంలో ఉన్నారు. యోగిస్తే అదర్ సోర్సెస్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్, ఇన్సూరెన్స్ క్లెయిమ్స్, లేకపోతే సమ్ వీటి విషయాల్లో కొంతవరకు మీకు వడ్డీ వ్యాపారం చేసుకునే వాళ్ళకి కొంత ప్లస్గానే ఉంటుంది. కానీ సమ్టైమ్స్ ఇక్కడ మెయిన్గా ఏంటంటే గురు శుక్రులు ఇద్దరు కూడా అష్టమ స్థాన సంచారంలో ఉంటూ ఉన్నారు కాబట్టి కొంచెం ఫైనాన్షియల్ అన్నెసరీ వెల్త్ లాస్ విషయంలో కొంచెం కేర్ తీసుకోవాల్సిన అవసరం కూడా కనిపిస్తూ ఉంది. కాబట్టి ఈ వృశ్చిక రాశి వారికి మేలుగా అర్ధాష్టమ రాహు దోషం, ఇది తల్లిగారి ఆరోగ్యానికి తల్లిగారికి సంబంధించిన విషయాల్లో కొంచెం మన కన్సర్న్ని పెంచడము, కొంత ఆందోళన ఉండటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి తప్పకుండా అర్ధగాయం మహావీరం, రాహు నవగ్రశాంతి మంత్రం చదువుకోవడం చాలా మంచిది. అష్టమ గురుడికి కూడా కేజింపావు శనగలు, ఒక ఎల్లో క్లాత్ గురువారం పూట దానం చేయటం, దత్తాత్రేయుడి ఆరాధన చేసుకోవటం ఈ రాశి వాళ్ళకి ఇంకా మంచిది. ధనురాశి వాళ్ళకి సంబంధించుద్దాం. ధనుసు రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే కనుక తృతీయంలో రాహు, సప్తమంలో గురుడు, అష్టమంలో బుధుడు, 3 గ్రహాల యొక్క అనుకూలత ధనురాశి వారికి కనిపిస్తూ ఉంది. సో చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి మేజర్గా ధనురాశి వాళ్ళకి పరాక్రమ స్థానంలో రాహు యొక్క సంచారం చక్కగా అద్భుతమైన పరాక్రమాన్ని, మంచి డేరింగ్ అండ్ డాషింగ్ నేచర్ని ఇస్తుంది. సో ఇది ఎందుకు ఉపయోగపడుద్ది అంటే ఇన్ ప్రాబ్లమాటిక్ సిచ్యువేషన్స్, సో మనం విషయం గురించి ఎక్కువ కుంగిపోకుండా దాన్ని అలాగ మనం సాల్వ్ చేసుకోవాలని దృఢమైన మైండ్ సెట్ని ఇస్తుంది. కాబట్టి ధనురాశి వాళ్ళకి తృతీయంలో రాహు చక్కగా పరాక్రమ స్థానంలో చాలా బాగా యోగిస్తున్నారు. ఇక సప్తమంలో గురుడు కూడా చాలా లాంగ్ రన్గా రాశ్యాధిపతే మనం చెప్పుకున్నట్టు ఎప్పటి నుంచో. సో తప్పకుండా సప్తమ స్థానంలో గురువు గారి యొక్క సంచారం అటు మ్యారిటల్ లైఫ్లో కావచ్చు, మ్యారేజ్ మ్యాచెస్ చేసే విషయంలో కావచ్చు, వ్యాపారాన్ని ఎక్స్పాన్షన్ చేసే విషయాల్లో కావచ్చు చాలా వరకు మంచి ప్లెజెంట్ రిజల్ట్స్ని గురువు గారు ఇస్తూ ఉన్నారు. అలాగే అష్టమ స్థానంలో బుధుడు, మెయిన్గా ఏంటంటే బుధుడు ఏమో వక్రంలో ఉన్నారు మొన్న 3 వారాలు, ఈ వారంతో ఆయన వక్రం కూడా కంప్లీట్ అవుతుంది. జాబ్లో ఏంటో తెలియని టెన్షను, ఏంటో తెలియని చేంజెస్, ఏమవుతుందో తెలియని ఎన్విరాన్మెంట్. సో వీటిలన్నిటికి కన్ఫ్యూజన్, మా మొత్తానికి కన్ఫ్యూజన్ పోయిందిరా బాబు, ఏంటేంటో జరిగింది 3 వారాలు అనుకుని కొంచెం అలా వానబడి ఎలా వెళ్ళిపోతే ఎలా ఉంటుందో కొంచెం ఫోన్లో కొంచెం సెటరేట్ అయింది ఏంటో విషయం అన్నట్టుగా కొంత గాలి పీల్చుకునే ఆస్కారాలు ప్రొఫెషన్ మ్యాటర్స్లోను, వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కూడా ఉంటుంది. సో ఇక్కడ 3, 4, 5, 6 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. అంటే ఆది, సోమ, శని 3 రోజులకు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి మనకి కనిపిస్తూ ఉన్నాయి. ఏదైతే తృతీయ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉందో ఈ రాశి చంద్రుడు యోగిస్తాడు, తృతీయంలో రాహు యోగిస్తాడు. తృతీయంలో కాబట్టి చంద్రరాహులు ఇద్దరు కూడా యోగిస్తారు. బట్ ఏంటంటే జనరల్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి మీరు పెట్టే ఎఫర్ట్లో ఫ్లక్చువేషన్ ఆఫ్ మైండ్, ఏదైనా ఒక విషయం గురించి మీరు ఆ ఫోకస్ పెట్టి పనిచేస్తున్నారు అనుకుంటే, ఏదైనా ఒక విషయం గురించి ఎఫర్ట్ పెడుతున్నారు అనుకుంటే మైండ్ చాలా ఫ్లక్చువేటివ్గా ఉంటుంది. ఆ పని అవుద్దా లేదా అంటే కష్టపడక ముందే దానికి సంబంధించిన విషయాల్లో ఒకసారి మనం పాజిటివ్గా ఉంటాం, ఆ విషయంలో ఒకసారి నెగిటివ్గా ఉంటాం. ఇలాంటి ఫ్లక్చువేషన్స్ అనేవి ఉండే ఆస్కారాలు ఉన్నాయి. సో అలాగే ఇక మంగళ బుధవారాల్లో మనం చూస్తే అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం. ఈ మంగళ బుధవారాలు కొంచెం ఎమోషన్గా నడిచే ఆస్కారాలు ఉన్నాయి బాగా. ఇది ఏంటంటే ఇంట్లో అనవసరంగా ఏదో తలకని పొస్తా ఉంది ఈ మధ్య, ఏమి మనం అంత తప్పించుకుందాం అనుకున్నా కూడా ఇటు డొమెస్టికల్గా అటు ఇంటికి సంబంధించిన విషయాల్లోనో ఇటు గృహపరమైన విషయాల్లోనో. సో ఇక్కడ మనకి ఏదో రకంగా చిన్నపాటి డిస్టర్బెన్స్ అనేది మనకు కనిపిస్తూ ఉంది అనుకునే విధంగా ఇక్కడ అర్ధాష్టమంలో ఈ శనిచంద్రుల యొక్క కలయిక మెయిన్గా చాలా వరకు ఇక్కడ అటు పేరెంట్స్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, మదర్ హెల్త్కి సంబంధించిన విషయాల్లో కావచ్చు, శని కుజుల యొక్క సమసప్తమం జరుగుతూ ఉంది. ఒక పక్క ఉద్యోగం పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా వరకు మీరు చేయాలి అనుకున్న పనిలో మార్స్ ఈజ్ ద ప్లానెట్ ఆఫ్ ఫైటర్. కుజుడు లాంటి గ్రహం దశమ స్థానంలో ఉండటం వల్ల ఆర్గ్యుమెంట్లు ఎక్కువగా ఉంటాయి. ఒక పక్కన ప్రొఫెషన్లో డొమెస్టికల్గా ఉండే ప్రాబ్లం ఉండే ఉంది. సో ఇలాగా అర్ధాష్టమంలో దశమ స్థానంలో ఈ శని కుజుల యొక్క సమసప్తమం
అటు గృహపరంగా ఇటు ఉద్యోగపరంగా ఈ రెండింటి పరంగా వచ్చే ఈ ట్రిక్కీ సిచ్యువేషన్ని మీరు ఎదుర్కొనే విషయంలో కొంచెం ఫ్రస్ట్రేటివ్ అయ్యే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి ఈ మీరు చేసే ప్రొఫెషన్ ఏదైతే పని చేస్తున్నారో మీ పనికి ఇంటికి సంబంధించిన విషయాలు అడ్డొచ్చినా దాన్ని ఎలా డీల్ చేసుకోవాలి కూల్గా అనుకునే విషయాల మీద ఎక్కువగా మీరు కాన్సన్ట్రేట్ చేస్తే ధనురాశి వాళ్ళకి బాగుంటుంది. సో అలాగే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఏదైతే ఉందో గురు శుక్రవారాల్లో మెయిన్గా ఈ రాశి వాళ్ళకి సంబంధించి చూస్తే సో చాలా వరకు అంటే పంచమ స్థానంలో చంద్రుడు కూడా దిగ్బలంలో పెద్ద అంత యోగించడం. సో వర్క్ అండ్ ప్రొఫెషన్ విషయంలో నార్మల్గా జనరలైజ్డ్గా చేసే వర్క్కి తగ్గ అవుట్పుట్ మన గురు శుక్రవారాల్లో మనం ఏ వర్క్ చేస్తామో దానికి తగ్గ అవుట్పుట్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తాం. కానీ అనవసరంగా కుజుడు ఈ దశమ స్థానంలో ఉండటం వల్ల ఆర్గ్యుమెంట్లు ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో అలాగే వారాంతానికి మనం చూస్తే కనుక ఇక్కడ షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు యోగిస్తారు, బట్ ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా సప్తమంలో ఉన్నాడు. సో కాబట్టి ఇక్కడ మేజర్గా ఏంటంటే ఈ రాశి వాళ్ళకి చాలా వరకు కూడా ఇటు మ్యారిటల్ లైఫ్లో స్పౌస్తో కావచ్చు, మీ క్లోజ్ ఫ్రెండ్తో కావచ్చు, క్లోజ్ రిలేషన్స్లో ఎవరైతే మీరు ఫ్రీక్వెంట్గా కలుస్తూ ఉంటారో, ఎవరైతే ఎక్కువ వర్క్ వాళ్ళతో ఉంటుందో వాళ్ళతో చిన్నపాటి డిస్ప్యూట్స్ లాంటివి వస్తూ ఉంటాయి. ఎందుకంటే సప్తమంలో గురుడు ఉన్నా కూడా గురు శుక్రులు ఇద్దరు కూడా అటు దేవతల గురువు ఇటు రాక్షసుల గురువు ఇద్దరు కలిసి సప్తమ స్థానంలో ఉన్నారు. సో కాబట్టి ఇక్కడ రాక్షస గుణం ఉన్న వాళ్ళు తగులుతారు, దైవ గుణం ఉన్న వాళ్ళు తగులుతారు. సో ఇద్దరు కలిపి మిక్సప్ అయినప్పుడు వీళ్ళిద్దరిని మెయింటైన్ చేయడం మనకు కష్టం అయిపోద్ది. సో ఇలాగా కొంతవరకు మనకి ధనురాశి వాళ్ళకి మిక్స్డ్ రిజల్ట్స్ కనిపిస్తూ ఉన్నాయి. అంటే అర్ధాష్టమ శనికి మాత్రం చక్కగా ప్రతి శనివారం శనికి తైలాభిషేకం చేసుకుంటూ వెళ్ళిపోవటం. సో దశమంలో కుజుడు కూడా పెద్ద ఇబ్బంది కాదు, కానీ అన్నిటికంటే మెయిన్ మాత్రం ఇక్కడ మనకు కనిపిస్తుంది అష్టమంలో రవి యొక్క దోషం. అష్టమంలో రవి కొంచెం ఆరోగ్యం పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఉద్యోగం పాయింట్ ఆఫ్ వ్యూలో కావచ్చు, ఈ రెండింటికి కొంచెం ఎఫెక్ట్ ఇస్తూ ఉంటారు. కాబట్టి ఆయనకి కేజింపావు గోధుమలు ఒక రెడ్ క్లాత్ దానం ఇవ్వటం కావచ్చు, జపాకుస్మ సంకాసం నీలాంజన సమావాసం ఈ రెండు నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవడం చాలా మంచిది. సో మకర రాశి వాళ్ళకి సంబంధించుద్దాం. మకర రాశి వాళ్ళకి సంబంధిస్తే కనుక వీళ్ళకి తృతీయంలో శని యొక్క సంచారం మకర రాశి వాళ్ళకి యోగిస్తూ ఉంది. సో మెయిన్గా వీళ్ళకి ఏలినాటి శని కంప్లీట్ అయిపోవటం, శని లాంటి ఒక గ్రహం ఆయన యోగించేదే చాలా తక్కువ, ఒకటే 3 స్థానాలు, అలాంటి ఒక పరాక్రమ స్థానంలో శని యొక్క సంచారం ఉంటాం. ఇది మనం గొప్పగా చెప్పుకోవాలి నిజంగా మకర రాశి వాళ్ళకి. ఎందుకంటే అంటే నవగ్రహాల్లో 8 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నా, సో ఈ రాశ్యాధిపతి శని ఎప్పుడైతే పరాక్రమ స్థానంలో ఉన్నాడో మనకి ఎన్ని గ్రహాలు యోగించకపోయినా శని యొక్క తృతీయ స్థానంలో శని సంచారం అక్కడ మంచి విల్ పవర్ని, మంచి స్టాండర్డ్ నేచర్ని, సో ఎందుకు ఈ వర్క్ నువ్వు కంప్లీట్ చేయలేవు, ఎందుకు ఎఫర్ట్ పెట్టలేవు, నీ వల్ల అవుద్ది అని ఒక రకమైన దృఢ సంకల్పాన్ని శని ఇక్కడ క్రియేట్ చేస్తుంటాడు. ఏలినాటి శని కంప్లీట్ అయ్యాక మెయిన్గా వచ్చే బలం అదే. సో మిగతా గ్రహాలు కూడా ట్రాన్సిట్లో అనుకూలిస్తే దిగ్బలాల్లో ఇంకా మనకి బెటర్గా ఉంటుంది. శనిచ్చే ఫలితం మాత్రం ఇక్కడ దాకా ఉంది. ఇక్కడ 2, 3, 4, 5 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం ఉంది ఈ వారం. కాబట్టి మంగళ బుధ 2 రోజులు మాత్రం ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. వారం ప్రారంభం మనం చూస్తే ద్వితీయ స్థానం నుంచి చాలా వరకు కూడా వచ్చిన డబ్బులు ఎట్టిపోతున్నాయి, అసలు డబ్బులు ఏమవుతున్నాయి, ఫ్యామిలీ పొజిషన్ ఏంటి ఇంట్లో, సో ఇలాంటి విషయాల మీద ఎక్కువగా మీ యొక్క ఫోకస్ ఆలోచన అనేవి ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఆది సోమవారాల్లో ఈ రాశి వాళ్ళకి ఎక్కువగా కనిపిస్తూ ఉంది. అలాగే మంగళ బుధవారాల్లో మనం చూస్తే కనుక తృతీయ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఇందాక చెప్పి ఆల్రెడీ తృతీయంలో శని ఉన్నారు, యోగిస్తారు, చంద్రుడు కూడా యోగిస్తారు. కాబట్టి మంగళ బుధవారాల్లో ఇక్కడ మీరు తలపెట్టే పని ఏం కానీ ఆ మంగళ బుధవారాల్లో చేసే పని విషయంలో మంచి ఎఫర్ట్ పెట్టే విషయంలో తప్పకుండా మీరు కొంతవరకు మంచి కాన్ఫిడెన్స్తో ముందుకు వెళ్ళేటట్టు మంగళ బుధవారాల్లో చాలా వరకు కనిపిస్తున్నాయి. ఎనీ వర్క్ ఎనీ టాస్క్ మీరు చక్కగా అది కంప్లీట్ చేయడానికి దానికి తగ్గ స్టామినా సత్వ మీ దగ్గర ఉంటుంది. ఇక్కడ మనకి మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే శని కుజుల యొక్క సమసప్తం ఒకటి జరుగుతూ ఉంది.
ఇక్కడ గురు శుక్రవారాల్లో చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం మెయిన్గా. అక్కడ కుజుడు వచ్చి ఈ రాశి వాళ్ళకి ఆల్రెడీ భాగ్యస్థానంలో ఉన్నారు. సో భాగ్యస్థానంలో ఈ యొక్క కుజుడి యొక్క సంచారం మెయిన్గా, తృతీయ స్థానంలో శని యొక్క సంచారం. అక్కడ ముఖ్యంగా ఇటు షార్ట్ జర్నీస్లో అయినా అటు లాంగ్ జర్నీస్లో అయినా కొంతవరకు చిన్నపాటి డిస్టర్బెన్సెస్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. సో మెయిన్గా ఈ శని యొక్క సంచారం కూడా తృతీయ స్థానంలో రెట్రోగ్రేడ్ అయ్యి కుజుడి ఆస్పెక్ట్ కూడా ఆయన మీద ఉండటం వల్ల చాలా వరకు మన పెట్టే ఎఫర్ట్లో ఇంకా మనం ఏదైనా కష్టపడి పని చేస్తుంటే ఆ మధ్యలో వచ్చి ఎవడో ఒకడు మనల్ని అనవసరంగా ఇరిటేట్ చేస్తే ఎలా ఉంటుందో దానివల్ల కొంచెం టైం వేస్ట్ అవుతుంది. అలాంటి ఎగ్జాంపుల్ సిచ్యువేషన్స్ ఇక్కడ జరిగే ఆస్కారాలు మనకు కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా కొంచెం ఎమోషనేటివ్గా కూడా ఫీల్ అయ్యే ఆస్కారాలు ఉన్నాయి. సో ఈ టైంలో హైయర్ ఎడ్యుకేషన్ కావచ్చు, ఫారెన్ ట్రావెల్స్ కావచ్చు, లక్ అండ్ ఫార్చ్యూన్కి సంబంధించిన విషయాల్లో కూడా కొంచెం స్తబ్దత అనేది నెలకొనే ఆస్కారాలు మనకి కనిపిస్తూ ఉన్నాయి. వారాంతానికి చూస్తే కనుక ఈ రాశి వాళ్ళకి పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ చూస్తే పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం ఉంది. ఆల్రెడీ రాశి శుక్రుడు షష్టమంలో ఉన్నాడు. ఇక్కడ గురు శుక్రులు ఇద్దరు కూడా శుభగ్రహాలు రెండూ కూడా షష్టమ స్థానంలో ఉన్నాయి. సో శుభకార్యాలు చేసే విషయంలో కొంచెం ఎక్కువ ప్లానింగ్ అవసరం. స్త్రీలతో వివాదాల విషయంలో దూరంగా ఉండటం అవసరం. ఉద్యోగ పరిస్థితులకి సంబంధించిన విషయాల్లో ఏవో లేనిపోని చికాకులు, అనవసరంగా ఆబ్స్టికల్స్, అవరోధాలు అనేవి ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి గురు శుక్రులు లాంటి గ్రహాలు రెండు కూడా 6th హౌస్లో ఉండటం వల్ల ఆరోగ్య సమస్యలు ముఖ్యంగా చెప్పుకోవడానికి వెన్నెముక నొప్పి కావచ్చు, వెన్నుపూస నొప్పి కావచ్చు, లేకపోతే ఇక్కడ డైజెషన్ ప్రాబ్లమ్స్ కావచ్చు, సమ్ అదర్ ఆస్పెక్ట్స్లో ఏవో తెలియని లేనిపోని భయం, ఇప్పుడు బాస్ ఏమన్నా అంటాడేమో, లేకపోతే ఇప్పుడు నాకు ఏదైనా ప్రాబ్లం వస్తుందేమో, ఇలా లేనిపోని భయాలు ఎక్కువ ఉంటూ ఉంటాయి. సో ఒక్క శని భగవానుడు మాత్రమే మకర రాశి వాళ్ళకి అనుకూలిస్తున్నాడు. కాబట్టి మెయిన్గా ఏంటంటే ఈ గురు శుక్రులు ఇద్దరు కూడా షష్టమంలో ఉండటం వరకు చాలా శుభగ్రహాలు రెండు షష్టమంలో ఉండడం కొంచెం అది మనకి నెగిటివే. ఇటు దేవానాంచ రుచీనాంచ గురుం కాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తం నమామి బృహస్పతి. అలాగే హిమకుంద మరణాలాభం. అలాగే గురుడిది శుక్రుడిది ఇద్దరు నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం మకర రాశి వాళ్ళకి చాలా 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 మంచిది. ఎందుకంటే షష్టమ స్థానంలో గురు శుక్రుల యొక్క ఇది జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ అనవసరంగా సంతానపరంగా కావచ్చు, సంతానపరంగా ట్రై చేసే వాళ్ళకి సంతానానికి సంబంధించిన విషయాల్లో కొంచెం రెస్ట్గా ఉండటం చాలా మెయిన్. ఉద్యోగపరమైన విషయాల్లో అనవసరమైన లిటిగేషన్స్, మీ అంతటా మీరు లేకపోయినా ఏదో లిటిగేషన్ వచ్చి మీద పడటం, ఇలాంటివి ఎక్కువ కనిపిస్తున్నాయి. మీ ప్రొఫెషన్ పరంగా అనవసరమైన ఏవో అవాంతరాలు కలగటానికి ఆస్కారాలు ఎక్కువ ఉంటున్నాయి. కాబట్టి ఈ దేవానాంచ ఋషినాంచ హిమకుంద మరణలాభం, అలాగే దత్తాత్రేయుడి ఆరాధన, లక్ష్మీదేవి ఆరాధన, ఈ రెండు దేవతలకి చేసుకోవటం చాలా మంచిది ఈ మకర రాశి వాళ్ళు. కుంభరాశికి చూద్దాం. కుంభరాశి వారికి పంచమంలో గురుడు, పంచమంలో శుక్రుడు, షష్టమంలో రవి, షష్టమంలో బుధుడు, మొత్తంగా ఈ రాశి వాళ్ళకి సంబంధించి నాలుగు గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి కనిపిస్తూ ఉంది. ఏదైతే ఈ రాశికి పంచమంలో గురుడు, శుక్రుడు చక్కగా అనుకూలమైన గ్రహాలు, ఇటు సంతాన స్థానంలో శుభగ్రహాలు రెండు కూడా ఉన్నాయి కాబట్టి చక్కగా సంతానపరమైన విషయాల్లో మంచి పాజిటివ్ రిజల్ట్స్ అనేవి కుంభరాశి వాళ్ళు చూసే ఆస్కారాలు ఉన్నాయి. ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ, ఎంటర్టైన్మెంట్ విషయాల్లోనూ, ముఖ్యంగా స్పోర్ట్స్ అండ్ క్రియేటివ్ ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి, ఎంటర్టైన్మెంట్ ఫీల్డ్లో ఉన్న ప్రొడ్యూసర్స్, ఎంటర్టైన్మెంట్లో ఉన్న వాళ్ళకి చాలా వరకు కూడా గురు శుక్రుల యొక్క యుతి చాలా వరకు యోగించే ఆస్కారాలు ఈ కుంభరాశిలో ఉన్న వాళ్ళకి ఇప్పుడు కనిపిస్తూ ఉంది. అలాగే మెయిన్ ఏంటంటే బుధుడు కూడా 3 వారాలుగా వక్రంలో ఉన్నారు. ఈ వారంతో ఆయన వక్రత్యాగం చేసి ఫార్వర్డ్ మోషన్లో ఉంటారు. రవి బుధుడు లాంటి మంచి పవర్ఫుల్ ప్లానెట్స్ అష్టమ స్థానంలో ఉండడం వల్ల కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కావచ్చు, కాంపిటీటర్స్ కావచ్చు, ప్రొఫెషనల్ లైఫ్లో మీకు అనవసరంగా మీ పొలలు పెట్టేవాడు కావచ్చు, లేకపోతే హిడెన్ ఎనిమీస్ కావచ్చు, ఎవరైనా సరే శత్రు విజయాన్ని మీరు పొందే విధంగా, లిటిగేషన్స్ నుంచి మీరు ఓవర్కమ్ అయ్యే విధంగా ఈ రవి బుధులు ఇద్దరికీ కూడా షష్టమ స్థానంలో బాగా యోగించడం వల్ల ఈ డిఫీట్ యువర్ ఎనిమీస్, మీ శత్రు విజయాన్ని సాధించడం ద్వారా, ప్రాబ్లమ్ని సాల్వ్ చేసుకోవడం ద్వారా మీరు లాభపడే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. అది ఆరోగ్యపరమైన ఇష్యూ కావచ్చు, మనుషుల పరంగా శత్రువుల పరంగా వచ్చిందైనా కావచ్చు. ఇక్కడ 1, 2, 3, 4
అంటే రాశి నుంచే చంద్రుని యొక్క సంచారం నడుస్తూ ఉంది ఇక్కడ ఈ రాశి వాళ్ళకి మెయిన్గా. ఆది సోమ గురు శుక్ర 4 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి చక్కగా మంచి పాజిటివ్ రిజల్ట్స్ కనిపిస్తుంది. రాశిలోనే చంద్రుని యొక్క సంచారం ఉంది, ఆల్రెడీ రాశిలో రాహు ఉన్నాడు. కాబట్టి ఇక్కడ కొంచెం ఆరోగ్యానికి సంబంధించిన విషయాలు కొంచెం కేర్ తీసుకోవడం, అండ్ అలాగే మీ ఆలోచనల్లో సో నేను ఏమన్నా కొంచెం తేడాగా ఆలోచిస్తున్నాను అంటే తేడాగా అని కాదు, మన ఆలోచనల్లో ఏమైనా మార్పు ఉందా అందుకు ముందు కంటే అని కొంచెం చూసుకోవడం మంచిది. సో మన ఆలోచనల వల్ల అనవసరంగా మనకి ఎవరన్నా కొంతమంది దూరమయ్యే ఆస్కారాలు ఉంటాయా, సో ఆ విధంగా మనం ఆలోచిస్తున్నామా, ఎప్పటి నుంచో ఎక్కువ మనం క్లోజ్గా ఉన్న వాళ్ళతో కూడా ఎందుకు అంత డిటాచ్డ్గా ఉండడానికి ట్రై చేస్తున్నాం, ఇలాంటివి ఎక్కువగా మనకి ఈ ఆలోచనలు అనేవి వ్యాపారంలో బిజినెస్ పార్ట్నర్షిప్లో కావచ్చు, లేకపోతే ఇదివరకు సర్కిల్లో ఉన్న కొంతమందిని డిటాచ్ అవుతున్న ఫీలింగ్స్ కావచ్చు, ఇలాంటి కొంచెం ఎక్కువ ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. మంగళ బుధవారాలు చూస్తే ద్వితీయ స్థానంలో శని యొక్క సంచారం, ద్వితీయ స్థానంలో శని ఉన్నాడు, శని వక్రంలో ఉన్నాడు, రాశ్యాధిపతి పైగా. సో ఇంటేకింగ్ ఫుడ్ విషయంలో, ఫుడ్ తీసుకునే టైం ఉండకపోవటం కావచ్చు ఆ మంగళ బుధవారాల్లో, ఆ వీక్లో, లేకపోతే కొంచెం గ్యాస్ ప్రాబ్లం వల్ల కావచ్చు, సమ్ ప్రాబ్లమ్స్ వల్ల మెయిన్గా అష్టమంలో కూడా కుజుడున్నాడు, శని కుజుల యొక్క సమసప్తం జరుగుతుంది. ఈ వాక్ స్థానంలో ఎప్పుడైతే ఈ శని యొక్క వక్రం జరిగితే చంద్రుడు ఉండి కుజుడి యొక్క ఆస్పెక్ట్ ఉందో, అసలు ఈ వారం మెయిన్గా ఫ్యామిలీ పరమైన విషయాల్లో అగ్రెసివ్నెస్, అగ్రెసివ్ స్పీచ్, అగ్రెసివ్ టాక్ అనేవి లేకుండా ఉండడం మంచిది. అంటే ఓన్లీ ఫ్యామిలీ పరంగానే కాదు, వాక్ స్థానంలో శని వక్రంలో ఉంటూ చంద్రుడు ఉండి కుజుడి ఆస్పెక్ట్ ఉంది కాబట్టి మాట వల్ల అనవసరమైన డ్యామేజ్ ఎక్కువగా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. ఫ్రైడ్ ఫుడ్ ఆర్ ఆయిల్ ఫుడ్ ఇలాంటివి కొంచెం ఎక్కువ తీసుకోవటం వల్ల కొంచెం ఏదన్నా గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్స్ ఇలాంటివి ఉన్న వాళ్ళు కొంచెం ఎలివేటెడ్గా అయ్యే ఆస్కారాలు కూడా ఉన్నాయి. అండ్ సమ్ రీజన్స్ కొన్ని కారణాల వల్ల కూడా ఎక్స్పెన్సెస్ కొంచెం డబల్ హైగా ఉండే ఆస్కారాలు, కొన్ని ఖర్చులు, కొన్ని పేమెంట్స్ లాంటివి ఈ వారం కొంచెం హైగా ఉండే ఆస్కారాలు ఎక్కువగా మనకి డబల్గా ఉండే ఆస్కారాలు కనిపిస్తున్నాయి. అది ఫ్యామిలీ పరంగా వచ్చిన కొన్ని సిచ్యువేషన్స్ వల్ల. అండ్ ఈ రాశి వాళ్ళకి కుజుడి యొక్క సంచారం కూడా అష్టమంలో జరుగుతూ ఉంది. అష్టమంలో కుజుడి యొక్క సంచారం కూడా జరుగుతుంది కాబట్టి మెయిన్గా చాలా ఎఫర్ట్ పెడతారు, చాలా కృషి చేస్తారు, పెట్టిన కష్టం అంతా ఎటుపోయింది అన్నట్టు ఉంటుంది. అలాగే ఉద్యోగ పరిస్థితుల్లో కూడా ఏదో సడన్గా ఒక తెలియని, అంటే ఆఫీసులో అప్పుడప్పుడు భయపెడుతుంటారు కదా, ఈ నెలలో ఈ టైము అని, ఈ నెలలో తెలియదు మనకి ఏం జరుగుద్దో అని, ఇలాగే ఏదో ఆఫీస్కి సంబంధించిన విషయాల్లో ప్రొఫెషన్ రిలేటెడ్గా చిన్నపాటి డిస్టర్బెన్సెస్ అనేవి కూడా కనిపిస్తూ ఉన్నాయి. సో ఇటు ఫైనాన్స్ హౌస్లో శని యొక్క వక్రం, అష్టమ స్థానంలో ఈ యొక్క కుజుడి యొక్క కుజస్తంభన, అంటే అగ్రెసివ్ డెసిషన్స్, అగ్రెసివ్ స్పీచ్, అగ్రెసివ్ డ్రైవింగ్ ఏదైనా సరే ఆవేశంతో చేయకపోవటమే ఈ టైంలో మంచిది. కాబట్టి ఇక్కడ హిమోగ్లోబిన్ అండ్ బ్లడ్ రిలేటెడ్ ఇష్యూస్ అండ్ మజిల్ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ లాంటివి ఉండే ఆస్కారాలు కనిపిస్తూ ఉన్నాయి. కొంచెం వాటి విషయాల్లో ఉంటే కనుక కేర్ తీసుకోవడం మంచిది. సో అలాగే ఇక వారాంతానికి చూస్తే చతుర్థ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆల్రెడీ చతుర్థంలో చంద్రుడు ఉన్నాడు, అక్కడ ఆరాశాధిపతి శుక్రుడు కూడా పంచమ స్థానంలో ఉన్నాడు. సో ఎనీవే వారాంతానికి చక్కగా మళ్ళీ సంతాన పరంగా కావచ్చు, ఇన్వెస్ట్మెంట్స్ పరంగా కావచ్చు, మీరు పెట్టుకున్న ఎక్స్పెక్టేషన్స్ పరంగా కావచ్చు, ఇన్ని గొడవల మధ్య కూడా అనుకున్నది ఇది మొహాన్ పడేసా అన్నట్టు పరిస్థితులు ఉంటాయి. సో కాబట్టి ద్వితీయ శని వాక్ స్థానంలో శని ఉన్నాడు కదా, ఆ నీలాంజన సమాభాసం రవిపుత్రం యమాగ్రజం, ఆ ద్వితీయ శనికి చక్కగా మీరు మాత్రం తప్పకుండా ఆ శని నవగ్రహ శాంతి మంత్రం చదువుకోండి, చాలా మంచిది. అష్టమ కుజుడికి ధరణీ గర్భ సంభూతం కుజ నవగ్రహ శాంతి మంత్రం చదువుకోవటం, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం, కుదిరితే కేజింపావు శనగలు, కేజింపావు కందులు, ఒక రెడ్ క్లాత్ మంగళవారం పూట సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకం చేసి దానం ఇచ్చుకోవటం చాలా మంచిది. సో శనికి మాత్రం కంపల్సరీగా తైలాభిషేకం చేసుకోవడం ఇంకా మంచిది. మీన రాశి వారికి సంబంధించి చూద్దాం. మీన రాశి వారికి అర్ధాష్టమ శుక్రుడు, షష్టమ కేతు, 2 గ్రహాల యొక్క అనుకూలత మీన రాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అర్ధాష్టమంలో శుక్రుడు కావచ్చు, షష్టమంలో కేతువు కావచ్చు. చక్కగా
మనిషి అనేవాడికి కావాల్సింది ఏంటి? మెంటల్ పీస్, మానసిక ప్రశాంతత, ప్లెజెంట్నెస్. సో ఎంత ఉన్నా అవి లేకపోతే వేస్ట్. కానీ ఇక్కడ శుభగ్రహాలు లాంటి గురు శుక్రులు లాంటి 2 గ్రహాలు కూడా అర్ధాష్టమంలో ఉన్నాయి. అర్ధాష్టమంలో ఉన్న గురు శుక్రులు ఇద్దరు కూడా సమ్ ప్లెజెంట్నెస్ ఇన్ ఫ్యామిలీ అండ్ అలాగే డొమెస్టికల్గా గృహానికి సంబంధించిన విషయాల్లో కావచ్చు, వాహనాలకు సంబంధించిన విషయాల్లో కావచ్చు, ఇతరత్ర అనేకమైన విషయాల్లో కూడా శుక్రుడి యొక్క చతుర్థ స్థాన సంచారం కొద్దో గొప్ప సమ్ ప్లెజెంట్నెస్, ఇన్నర్ పీస్ని ఇక్కడ ఇవ్వటంలో శుక్రుడు బాగా ఉపయోగపడుతున్నాడు. అలాగే షష్టమంలో కేతు యొక్క సంచారం, ఇది ఇంకా వెరీ గుడ్ ట్రాన్సిట్. కేతు యోగిచ్చేదే చాలా తక్కువ స్థానాలు. ఆయన ఎక్కడుంటే అక్కడ తెగదెంపులు చేసుకుంటూ వెళ్ళిపోతాడు. సో ఎక్కడ తెగదెంపులు చేసుకుంటున్నాడు? 6th హౌస్, హౌస్ ఆఫ్ అబ్స్టెకల్స్. ఇక్కడ నాకు ప్రాబ్లమా? ఓ ఈ ప్రాబ్లం నాకు వద్దు, అక్కడితో అది బ్రేక్. ఆ ప్రాబ్లం జోలికి పోకుండా అక్కడితో అని వదిలేసేయడం బెటర్ అన్నట్టు డిసైడ్ అవుతూ ఉంటారు. సో కేతు ఇక్కడ 6th హౌస్లో ఉంటాం. వీడి వల్ల ఇప్పుడు మనకు గొడవ వస్తుందా? అయితే అసలు వీటితో మనకు పరిచయం వద్దు, డిలీట్. సో ఆయన చక్కగా ఏంటంటే చాలా సమస్యల నుంచి కేతు మిమ్మల్ని బయటికి తీసుకెళ్ళిపోతూ ఉంటాడు మీకు తెలియకుండానే. ఎందుకు ఈ గొడవలని మనకి ప్రశాంతంగా ఉండక అన్నట్టు ఒక మైండ్ని క్రియేట్ చేస్తాడు. సో 12, 1, 2, 3 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం నడుస్తుంది. కాబట్టి మంగళ, బుధ, శని 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఏదైతే మంగళ, బుధ, శని వారాలు 3 రోజులు కూడా ఈ రాశి వాళ్ళకి అనుకూలంగా ఉందో చక్కగా మరి ముందుగా చూస్తే వారం ప్రారంభంలో 1000 స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం ఉంది. బట్ ఈ వారం స్టార్టింగ్ మాత్రం చాలా జాగ్రత్తగా ప్రతి విషయాన్ని కూలంకషగా మీరు అబ్జర్వ్ చేసుకుంటా, అనవసరంగా దీనివల్ల మనకి ఎదుటివాడితో డిస్ప్యూట్ అవుద్దా, దీని గురించి మనం ఎక్కువ ఆలోచిస్తున్నామా అని చెప్పి ఎక్కువ ఎక్స్పెన్సెస్ విషయాల్లో కావచ్చు, మోరోవర్ ఎక్స్పెన్సెస్ విషయాల్లో కావచ్చు, ఏదో ఒక తెలియని విషయం గురించి అనవసరంగా ఎవరితో మన కన్ఫ్లిక్ట్ రావటం, ఆ కన్ఫ్లిక్ట్ వల్ల వాడి గురించి ఎక్కువ ఆలోచించాల్సి రావటం. ఎవరో అంటే మనం వెరీ క్లోజ్ వాళ్ళతో కావచ్చు, ఎవరితో అయినా సరే. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఆది సోమవారాల్లో కొంచెం మనకు కనిపిస్తూ ఉన్నాయి. కాబట్టి కొత్తగా వ్యాపారంలో పెట్టుబడులు పెట్టే విషయంలో, వ్యాపారం గురించి ఖర్చు చేసే విషయంలో కూడా పెద్ద అంత డెసిషన్స్ ఇక్కడ తీసుకోపోవడమే మంచిది, ఖర్చుగా మిగిలిపోద్ది అది. సో ఆది సోమవారంలో మెడిటేషన్లో ఎక్కువ ఉండటం, ధ్యానంలో ఎక్కువ ఉండటం, చక్కగా చాలా వరకు కూడా మైండ్ని మీ ఆధీనంలో పెట్టుకోవడానికి ఎక్కువ ట్రై చేయటం చాలా మంచిది. మంగళ, బుధవారాల్లో చూస్తే రాశిలోనే శని యొక్క సంచారం, ఆయన రెట్రాగ్రేషన్లో ఉన్నాడు. పైగా వ్యయాధిపతి ఇక్కడ మెయిన్గా వ్యయంలో రాహు ఉన్నాడు. సో కాబట్టి ఎప్పుడైతే చాలా వరకు శని యొక్క ట్రాన్సిట్ కూడా రెట్రాగ్రేషన్లో ఉందో, చంద్రుడు అక్కడ ఉన్నాడు, సమ్ కాన్ఫిడెన్స్ లెవెల్స్ విషయాల్లో అండ్ ఏదైతే ఎవరితో అన్న డీలింగ్ పెట్టుకుందామా అనే విషయాల్లో చాలా ఒక రకమైన కన్ఫ్యూజన్ అనేది ఏర్పడే ఆస్కారాలు ఉంటూ ఉంటాయి. సో దీనివల్ల అనవసరంగా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్ లోపం వల్ల అనవసరమైన కన్ఫ్లిక్ట్స్ అనేవి ఏర్పడే ఆస్కారాలు ఈ మేన రాశి వాళ్ళకి ఎక్కువ కనిపిస్తున్నాయి. అటు రాశిలోనే శని ఉన్నాడు, సప్తమంలోనే కుజుడు ఉన్నారు. సో కాబట్టి ఇటు ఫ్యామిలీ పరంగా, ఫైనాన్స్ పరంగా, ప్రాఫిట్ పరంగా ఈ 3 విషయాల్లో అనవసరమైన కన్ఫ్లిక్ట్ అనేది దారితీసే ఆస్కారాలు ఉన్నాయి. సో చాలా వరకు ఇటు మీకు, మీ ఎదుటి వాళ్ళకి, మీకు, మీ ఫ్యామిలీ మెంబర్స్కి, మీకు లైఫ్ పార్ట్నర్కి, మీకు బిజినెస్ పార్ట్నర్కి ఈ డీలింగ్స్లో ఈ వారం అంతా కూడా వివచ్చమైన ఒక రకమైన ప్రెషర్ ఉంటుంది ఈ శని కుజుల యొక్క సమసత్వం వల్ల. కాబట్టి అది చాలా వరకు కూడా ఎదుటి వాళ్ళతో డీల్ చేసే విషయంలో చాలా కూల్గా మనం డీల్ చేయాల్సి వచ్చే ఆస్కారం ఉంది. అండ్ బిజినెస్ పాయింట్ ఆఫ్ వ్యూలో వ్యాపారానికి సంబంధించిన విషయాల్లో కొంచెం ఆలోచన చేసుకుని కొంచెం ఆలోచించి డెసిషన్స్ తీసుకోవడం చాలా మంచిది. గురు శుక్రవారాల్లో ఏంటంటే మెయిన్ 2వ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశాధిపతి కుజుడే ఇక్కడ సప్తమంలో ఉన్నాడు. సో కాబట్టి ఫైనాన్షియల్ మ్యాటర్ అవుతుంది. ఫైనాన్షియల్ పరంగానే, ఆర్థిక పరమైన విషయాలు రీచే కానీ, ఫ్యామిలీ పరమైన విషయాలు రీచే కానీ అనవసరంగా స్పౌస్తోనో, బిజినెస్ పార్ట్నర్తోనో అనవసరంగా డబ్బు మనిషి అయిపోయావు అన్నట్టు కొన్ని సిచ్యువేషన్స్ రేజ్ అవుతూ ఉంటాయి. ఈ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్స్లోనే అనవసరంగా క్లోజ్ రిలేషన్స్ మధ్య మీకు డిస్టర్బెన్స్ వస్తాయి. ఇలాంటివన్నీ ఈ వారం కొంచెం ఎక్కువగా ఉంటూ ఉంటాయి. సో కాబట్టి మనీ లావాదేవీల విషయంలో, పార్ట్నర్స్కి సంబంధించిన విషయాల్లో చాలా సంయమనం అనేది అవసరం. వారాంతానికి చూస్తే కనుక చంద్రుడి 3వ స్థానం సంచారం, 3యంలో చంద్రుడు యోగిస్తారు, ఆ రాశ్యాధిపతి శుక్రుడు కూడా 4థంలో ఉన్నాడు.
సో వారాంతానికి తృతీయంలో చంద్రుడు పరాక్రమంలో యోగిస్తాడు, శుక్రుడు చతుర్థంలో యోగిస్తాడు. కాబట్టి వారాంతానికి సంవాట్ బిట్ రిలాక్సేషన్గా ఉంటుంది. అనుకున్న పని విషయంలో కానీ కొంచెం ప్లెజెంట్నెస్గా కానీ చాలరా బాబు ఈ వారం అదిరిపోయింది మనకి 5 రోజులు, ఫస్ట్ కొంచెం కూల్ అవుదాం, కామ్ అవుదాం, కొంచెం ప్లెజెంట్గా ఉందాం అన్న రీతిలో కొంతవరకు మానసిక ప్రశాంతత గురించి ట్రై చేస్తారు. సో దానికి తోడు రవి బుధులు కూడా పంచమంలో ఉన్నారు ఈ రాశి వాళ్ళకి. 3 వారాలు బుధుడు వక్రంలో ఉన్నారు, రవి బుధులు పంచమంలో ఉన్నారు. సో చాలా వరకు స్ట్రకింగ్ ఆఫ్ మనీ, రావాల్సిన డబ్బులు ఆగిపోవటం కావచ్చు, లేకపోతే ఇన్వెస్ట్మెంట్స్లోను షేర్స్ విషయాల్లోనూ ఏ ఎదుగుదల కనిపించకపోవటం కావచ్చు, పెట్టింది వృధా అవటం కావచ్చు, ఇలాంటి సిచ్యువేషన్స్ ఎన్నో. సో కాబట్టి వీటన్నిటి విషయాలు ఇన్వెస్ట్మెంట్స్ విషయాల్లోనూ అండ్ ఎదుటోళ్ళతో డీల్ చేసుకునే విషయంలోనూ అన్నింటిలో కూడా కొంచెం బ్యాలెన్స్డ్గా ఉండటం చాలా మంచిది అనేది ఈ వారం అర్థమవుతుంది. కాబట్టి వీళ్ళకి మెయిన్ రాశిలో శని, సప్తమంలో కుజుడు, ఈ రెండు కూడా కొంచెం డిస్టర్బెన్స్గా ఉన్నాయి. కాబట్టి నీలాంజన సమాభాసం, అలాగే ధరణీ గర్భ సంభూతం, సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన, వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసుకోవటం చాలా మంచిది ఈ రాశి వాళ్ళకి ఈ వారం. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ టీఆర్ క్రియేషన్స్. ద్వాదశ రాశి వాళ్ళకి సంబంధించి రాశి ఫలాలు ఈ విధంగా ఉన్నాయి వారం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.